ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటివరకు 38 శ్లోకాల నామార్థాలు చూసామండి. ఇవాళ తర్వాత శ్లోకాల్లో ఉన్నటువంటి నామార్థాలు గ్రహించే ప్రయత్నం చేద్దాం. సో 39వ శ్లోకం చూసినట్లయితే, అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. అతులః శరభః భీమః సమయజ్ఞః హవిర్హరిః. హవిః హరిః కూడా తీసుకోవచ్చండి. హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యః లక్ష్మీవాన్ సమితింజయ. ఇవి ఈ శ్లోకంలో మనం గమనించేటువంటి నామాలు. ఈ నామార్థాలు తీసుకున్నట్లయితే, మొదటి నామం చూసినట్లయితే అతులః. అతులః అనగానే అర్థమైపోతుంది. తుల అంటే ఏమిటి? తుల అంటే తూయదగినది, తూచేది, అంటే కొలమానంగా పోలికగా చెప్పుకోదగినది. అతులః అని అన్నప్పుడు అటువంటిదేమి కానిది, అంటే దానికి సరి సమానమైనది, తగ్గజోడి అంటాం కదండి, అలాంటిది. మరొకటి అలా అంతే గొప్పదైన మరొకటి ఏదైనా లేకపోతే అది అతులము అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి లక్షణాలను మనం గ్రహిస్తున్నప్పుడు మరి ఆయనని ఎవరితో పోల్చడానికి సాధ్యపడుతుంది? ఆయన శక్తియుక్తుల ముందా, ఆయన చూపించినటువంటి లీలలలో అయినా, ఆయన మహిమల్లో అయినా, మరి ఇంకా ఆయన పరాక్రమాలలో అయినా, ఆయన సైన్యములో అయినా ఆయనకు ఆయనే సాటి తప్ప మరొకరు పోటీకి రారు. అంతటి సమానమైన ఘనులు ఇంకొకరు ఉండరు. పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడు అన్న తత్వాన్ని ఎన్ని విధాలుగా మనం గ్రహించవచ్చో అనేదానికి ఇది కూడా ఒక అర్థం అన్నమాట. ఒక్కడే పరమాత్మ. ఆ ఒక్కడైన పరమాత్మని ఎన్నో విధాలుగా మనం గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నం అంతా తెలుసుకోవడానికి దోహదపడుతున్నది ఒక పరమాత్మ. ఆ పరమాత్మని రకరకాల మార్గాల్లో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. అలా అనుకున్నప్పుడు ఒక్కడే పరమాత్మ అంటే ఇంకా ఆయనకి ఇందులోనూ సరి సమానమైన వాడు లేదా ఇంకొకటి ఇలాంటిది ఉంది అని చెప్పబడే విధంగా మరొక శక్తే ఈ జగత్ సృష్టిలో లేదు. అంటే సృష్టికి మూలంగా కూడా లేదు. సృష్టి చేసింది ఆయన కాబట్టి సృష్టిలో ప్రతిదీ భగవత్ సమానం అని అంటాం కదా. మళ్ళీ అలాంటి పోలిక తీసుకొస్తే ఇవన్నీ మరి భగవంతుడు చేసినవే కదా, ఇక్కడ హెచ్చుతగ్గులు ఉంటాయా అని అనుకుంటే అసలు అది చేసిన భగవంతుడికి కూడా పోలికగా చెప్పుకోదగిన మరొకటి లేదు ఈ జగత్తులోనే, ఈ 14 భువనాల్లోనే లేదు అని చెప్పడం కోసం అతులః అంటే ఇంకా దేనితోనూ తూయలేము. ఆ పరమాత్ముడి కారుణ్య స్వభావమా, ఆయన పరాక్రమమా, ఆయన రౌద్రమా, ఆయన ఆకలిని చెప్పుకునేటప్పుడు కూడా మహా ఆకలి అని చెప్తారు. ఎందుకంటే ప్రళయకాలంలో అంతటిని తనలోనే ఇముడ్చుకోగలడు కాబట్టి. అంటే బాగా ఏమంటారు, ఆరగించే బకాసురుడు ఇలాంటి ఉదాహరణలు పోలికలు చెప్పుకున్న పరమాత్ముడికి మించి కాదు. ఏదో ఎలా అంటే మరి ఇంత సృష్టిని తనలోనే దాచుకోగలిగిన వాడు ఆయన ఉదరం ముందు, ఆయన ఆకలి ముందు మరొకటి ఆకలి అని అనిపించుకోదు కదా. మనం దాన్ని వ్యంగ్యంగా కాదు, ఆకలి అన్న పదాన్ని ఇక్కడ నేను వ్యంగ్యంగా వాడట్లేదండి, గొప్ప అర్థంగా చెప్తున్నాను. అలా తీసుకున్నప్పుడు దేనిలోనూ మరొకటి సాటి అనేది లేనివాడు కాబట్టి, లేదా ఇంకొక ప్రమాణంతో ఈయన చెప్పడానికి కూడా లేదు. ఇంతటి వాడు అంతటి వాడని చెప్పడానికి ఉందా? పోని అది కూడా లేదు. రూపురేఖల గురించి చెప్పడానికో మరి ఒక స్థిరమైన ఆకారమే లేనివాడు కదా. ఇవే రూపురేఖలని ఎలా చెప్పగలుగుతాం? ఇది మాత్రమే ఆయనది అని ఎలా చెప్తాం? అలా ఏదీ లేనివాడు కాబట్టి అతులః అవుతున్నాడు. కాబట్టి మనకి మొత్తం 14 లోకాలు అన్నప్పుడు కింద ఉన్న అధోలోకాల నుండి, పాతాళ లోకాల నుండి పైన ఉన్న ఊర్ధ్వలోకాలు, భూలోకంతో కలుపుకొని ఈ ఉన్న 14 భువనాల్లోనూ ఆయనకు ఆయనే సాటి తప్ప ఆయనకున్న గొప్ప గొప్ప యశస్సులు, కీర్తులు కూడా మరొకరికి ఉండే అవకాశమే లేదు. అంతటి వెలుగు ఆయన ఒక్కడికే ఉంది. అంతటి కరుణ ఆయన ఒక్కడికే ఉంది, అంతటి తేజస్సు ఆయనకొక్కడికే ఉంది. అందువల్ల
పరమాత్మని ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అలాగే ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారు అంటే, ఇంతటి గొప్పడైన అతుల స్వభావుడైనటువంటి పరమాత్మని అలానే ధ్యానించే వారికి కూడా దినదిన ప్రవర్ధమానం కీర్తి ప్రతిష్టలు దక్కుతాయట. అలా కాకుండా విరుద్ధంగా ప్రయాణించే వాడికి అధోగతులు, ఇప్పుడు ఊర్ధ్వగతులు అధోగతులు అని చెప్తాను చూడండి. ఆయనని నమ్మి కొలిచి ఆయనని నిత్య స్వరూపాన్ని గ్రహించిన వాటికి ఓకే, మీకు నాది డిస్ప్లే ఉందా అండి? ఏమైనా పోయినట్టు అనిపిస్తుందా? కొంచెం స్టక్ అయినట్లు అనిపించిందండి ఒకసారి. కట్ అయినట్టు అనిపించిందా? ఇప్పుడు వీడియో అందరికి క్లియర్ గానే ఉందా అండి? క్లియర్ గా ఉందండి. ఓకే, నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. నా దగ్గర వీడియో స్టక్ అయిపోయింది, అందుకని చెప్పి అడుగుతున్నాను. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. సరే చూడండి, ఏదన్నా ఇష్యూ వస్తే నాకు కొంచెం చెప్పండి. ప్రస్తుతానికి ఇలా కానిద్దాం. ఓకే, సో ఈ విధంగా నమ్మిన వాళ్ళు సామాన్యులైనప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అంతటి గొప్పవాడైనటువంటి అతుల స్వరూపుడు. మాటలు వినపడుతున్నాయి మేడం. ఒక్క నిమిషం. మేడం వాయిస్ రావట్లేదు. నేను ఇంకా ఏం మాట్లాడలేదండి, నాకు ఇక్కడ అంతా స్టక్ అయిపోయింది. నాకు ఏ ఆప్షన్స్ కూడా రావట్లేదు, అందుకని చూస్తాను. వీడియో కూడా మాకు కూడా స్ట్రక్ అయిపోయింది. అదే అదే అందుకని. ఇప్పుడు వీడియో ఆడియో బాగున్నాయా అండి? ఓకే మేడం, బాగున్నాయి. వినపడుతుంది కదండి? నా ప్రమేయం లేకుండా. ఓకే, ఆడియో వీడియో రెండు నేను ఆఫ్ చేయకుండానే ఆడియో వీడియో రెండు ఆఫ్ అయిపోయాయిలేండి, అందుకని అడుగు. వీడియో బాగుందండి, మా వాయిస్ కూడా బాగుంది. ఓకే ఓకే అండి. ఓకే, సో అది మొదటి నామం అతులహ అని తీసుకుంటే అండి, పరమాత్మకు ఆయనే సాటి తప్ప మరొకరితో పోల్చుకోలేని చెప్పడానికి. తర్వాత నామం శరభః. శరభః అన్నప్పుడు రెండు రకాలుగా ఈ అర్థాలు చెప్తున్నారు. ఒకటి, మనకు మామూలుగా శరము అంటే బాణము అని తెలుసు కదండి. కాబట్టి మన హృదయ బాణాన్ని పరమాత్మ మాత్రమే మనకి టార్గెట్ గా అంటాం కదా, ఆయన్నే మనం
గురిగా పెట్టుకొని పరమాత్మ వైపే మనం ఈ శరీరం అంటే శరము అన్నప్పుడు బాణము, శర అంటే శరీరము, రెండు రకాలుగా అర్థాలు చెప్తున్నారు. కాబట్టి దాని రెండింటిని కలుపుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ శరీరం అనే బాణాన్ని పరమాత్మే దృష్టిగా పెట్టుకొని లేదా గురిగా పెట్టుకొని మనం ధ్యానించినట్లయితే కనుక భ అనేది వెలుగుని ప్రకాశాన్ని సూచించే పదం అండి. శబ్దం మనకి ముందు కూడా వల్లభ అన్నప్పుడు కానీ చాలా చోట్ల భ అంటే భాసిల్లుతూ ఉండడం, విరాజిల్లుతూ ఉండడం ఇలాంటి అర్థాలని సూచిస్తుంది. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే పరమాత్ముడే గురిగా కలిగి ఈ శరీరంని మనం బాణముగా చేసి ధ్యానం చేస్తున్నామో అప్పుడు ఆ భగవంతుని శక్తి చేత, ఆయన తేజస్సు చేత తిరిగి ప్రకాశింపబడతాము. అంటే ఆయన కరుణ మన పైన కురుస్తుంది, భగవంతుడి కటాక్షం మన వైపు ప్రసరిస్తుంది అని చెప్పడం కోసం ఒక అర్థాన్ని మనకి చెప్తున్నారనమాట. అదే విధంగా శర అన్నప్పుడు ఖండించటం, గాయపరచటం అన్న అర్థాలు కూడా వస్తాయటండి. దాని ప్రకారం చెప్పుకున్నట్లయితే ఎవరైతే పరమాత్ముని ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తారో, పరమాత్ముని ఆజ్ఞ అంటే మనకంటూ ఒక జీవన విధానం, ఆయన ఇచ్చిన ప్రకృతిని కాపాడడం, ఆయన ఇచ్చిన వనరులని జాగ్రత్తగా వినియోగించగలగడం, సన్మార్గంలో ఉండడం, సద్భావనతో అందరి ఎడల ఉండగలగడం, ఇవే కదా ఆయన ఆజ్ఞలు. అటువంటి ఆజ్ఞలను ధిక్కరించి ఎవరైతే ప్రవర్తించగలుగుతాడో వాళ్ళందరినీ కూడా సమూలముగా ఖండించేవాడు కాబట్టి శరభుడు అని చెప్పబడుతున్నారట. కాబట్టి ఎందుకంటే సృష్టి అంతా ఆయన ప్రకారమే నడుస్తుంది, కాలచక్రాన్ని నడుపుతున్నవాడే తాను. మనకి ఆ దేవతలందరూ అంటే పంచభూతముల స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడు దేవతల దగ్గర నుండి ఆయన సృష్టి మిగిలిన మన చరాచర జీవకోటి అంతా కూడా దేవతలు, మానవులు, దానవులు అందరూ ఆయన సృష్టి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనని అనుసరించే, ఆయన మాట జవదాటకుండా నిలబడగలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి మనుగడ, లేని నాడు వాళ్ళందరినీ కూడా ఖండించేస్తాడు, నశింపచేస్తాడు అనే దాని అర్థంలో మనకి శరభః అన్న నామాన్ని వాడుతున్నారన్నమాట. అలాగే శర అంటే శరీరము అన్న అర్థం తీసుకున్నప్పుడు ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనదని మనకు తెలుసు. అటువంటి అశాశ్వతమైన నిమిత్త మాత్రమైన శరీరంలో కూడా శాశ్వతముగా జ్యోతిస్వరూపుడై భాసిల్లుతున్నవాడు కాబట్టి శరభుడని చెప్పబడతాడట. అశాశ్వతమైన శరీరంలో కూడా జ్యోతిస్వరూపముగా శాశ్వతుడై నిలిచి ఉంటున్నాడు కాబట్టి ఆత్మస్వరూపుడిగా ఆయనని శరభుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి శరభః అన్న నామంలో మనం ఒకటి అంతర్యామిగా ఉన్నవాడు తానే అని, మరొకటి శరభ అన్నప్పుడు శరము అంటే విల్లు, బాణములు అనుకున్నప్పుడు ఆ బాణం పరమాత్మే మన గురి అని పెట్టుకొని ఎవరైతే ఆ బాణాన్ని వదలడం కోసం ధ్యానం చేస్తారో వారిని తన కటాక్షాలతో కనికరించేవాడు. అలాగే ఒకప్పుడు పరమాత్మ 8 కాళ్ల మహామృగంగా కూడా అవతారం ఎత్తి ఉన్నాడటండి. అలా కూడా పరమాత్ముని శరభుడు అని చెప్తున్నారనమాట. అంటే ఒక మహామృగం, అదొక రకమైనటువంటి మృగముగా కూడా శరభము అనే అది దాని పేరు అవుతుందన్నమాట. అలా ఒక అవతారం కూడా ఉంది అని కూడా పరమాత్మ గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత నామం భీమః. భీమ అనేది మనకి ఇదివరకు కూడా వచ్చింది, భీమో భీమ పరాక్రమ అని. అలాగే ఇక్కడ కూడా భయంకరమైనది అని. భీమ అన్నప్పుడు భయంకరుడు, భయమును కలిగించేవాడు, రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు అంటండి. అంటే ఆయన భయంకర స్వరూపాన్ని లేదా ఆయన భయంకర స్వభావాన్ని, భయంకరము అని అంటే చూడలేనంత అని కాదండి, పట్టలేనంత, తెలుసుకోలేనంత అనే దాన్ని అర్థంగా తీసుకోవచ్చు. భీతి అంటూ ఉంటాం కదా, భయభీతులు అంటూ ఉంటాం, అలా వచ్చిన పదం భీమః అన్నమాట. అలాగే భయమును కలిగించేవాడు అంటే ఆ సాత్విక స్వభావం కలిగిన వాడు, అంటే మంచివాడైన వాడు భగవంతుడు ఉన్నాడనే భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాడు. అలాగే అసుర స్వభావం కలిగిన వాడికి కూడా భయాన్ని కలిగించగలిగేవాడట. ఎందుకంటే మరి అప్పటి వరకు కూడా ఎంతో అహంకారంతో సృష్టిలో తనకు మించిన గొప్పవాళ్ళు లేరన్న మితిమీరిన అహంకారంతో పెట్టిరేగిపోతున్నటువంటి హిరణ్యకశిపుడు సైతం స్తంభాన్ని చీల్చుకొని వచ్చినటువంటి నరసింహావతారాన్ని చూసి ఒక్కసారిగా భయపడి ఉలిక్కి పడతాడట.
అంటే అటువంటి వారికి కూడా భీకరముగా దర్శనమిచ్చి వారిని భయపెట్టేవాడు, ఎందుకంటే వాళ్ళు దుష్ట స్వభావులు కాబట్టి. అలాగే సాధు స్వభావులకు కూడా ఆయన ఉన్నాడని, అంటే భయం భక్తి ఉండాలి అంటూ ఉంటాం కదండి పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా. కాబట్టి ఆ భయము భక్తి భావనతో కూడిన భయం సాధు సజ్జనుల యందు ఉంటుందట. ఆ విధంగా అదే తన మీదే మనసు నిలిపిన వారికి ఈ భయాలు ఇవేమీ ఉండవు అనమాట. అంటే ఒకటి దానవ స్వభావం, అదే రాక్షస స్వభావం, అసుర స్వభావము, మా దైవిక స్వభావం అని అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే అసలు ఇవన్నీ కాదంటే భగవంతుడు ఉన్నాడు మనల్ని ఏదో చేస్తాడు అన్న భయంతో జాగ్రత్తగా ఉండడం ఒక స్వభావం. మనం చేసిన వాటికి మన పాపాలు పండిన క్షణంలో భగవత్ సాక్షాత్కారం కలిగి దాని ద్వారా కలిగే భయం ఒక స్వభావం అయితే, అసలు భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు అని అనుకునే వాడికి మరొక ఆలోచన లేదు కదా. అంటే భగవంతుడు లేకపోతే ఏం చేయాలి, ఉంటే ఏం చేయకూడదు అన్న భేదభావాలు కూడా ఉండవు. ఒకటే దృష్టిలో ఒకటే ఆలోచనతో ఉంటారు. అటువంటి వారికి అభయదాత అన్నమాట. వీళ్ళందరికీ భయాన్ని కలిగించి వాళ్ళని సద్మార్గంలో నడిపించేవాడైతే, ఇట్లా భగవంతుడు తప్ప అన్యమేది ఎరుగని మనస్కులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయన అభయప్రదాతగా ఉంటాడు. కాబట్టి అన్ని రకాలుగా, అదేవిధంగా ఆయన ఉన్నాడన్న భయం ఉండబట్టే మనకి అగ్ని సూర్యాది దేవతల దగ్గర నుండి మిగిలినవన్నీ కూడా, అంటే సమయానుకూలంగా ఋతువులు మారడం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు వీళ్ళందరూ నియామకంలో జరుగుతున్న చర్యలే కదండి. మరి ఇవన్నీ జరగడానికి కూడా ఎందుకు అంటే ఆయన నియమించాడు కాబట్టి, నియామకర్తగా ఉండి ఆదేశం జారీ చేశాడు కాబట్టి దాన్ని శిరసావహించి పాలించటం తప్ప ఇంకొకటి ఎరుగని వారు వీళ్ళందరూ. అందుకే వారిని ఎంచుకొని వారి చేత ఆ పనులు జరిపే విధంగా వారిని ఏర్పరిచిన విధానం అంతా కూడా ఉన్న విధాత. కాబట్టి భీమః అన్న నామాన్ని మనం అలా గ్రహించాలన్నమాట. తర్వాత సమయజ్ఞ అన్నప్పుడు సమ అంటే సమయ పరిపాలన అని అనుకున్నట్లయితే గనక అవన్నీ తెలిసినవాడు, సమయపాలన తెలిసినవాడు అని ఒక అర్థం. దాన్ని బట్టే మరి ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టు వర్షాకాలం ఆ ఋతుక్రమం ఎంత సమయం జరగాలి, అంతకు మించి ఉంటే నష్టాలేమిటి. ఏదైనా ఒక ఋతువు ఎక్కువ సమయం ఉంటే చాలా ఇబ్బంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మాకు చాలా ఎక్కువగా ఉంటుంది, ఇదే దాదాపు 5-6 నెలలు ఉంటుంది. ఇటువంటి సమయంలో మేము సూర్యరశ్మికి దూరం అవుతాము, దాని వల్ల కలిగే శారీరక మానసిక సమస్యలకి లోనవుతూ ఉంటాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి కూడా ఒక పరిమితి అనేది నిర్ధారణ చేసి దాని ప్రకారంగా అనుసరింపజేస్తున్నాడు. కాబట్టి సమయజ్ఞ అంటే అక్కడ ఉన్నటువంటి కాలాలను అనుసరించి కేవలం ప్రాకృతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా మనం దీన్ని గమనించవచ్చు. మరి ఏమంటారు, సృష్టి చేసిన తానే లయం కూడా చేసుకుంటున్నాడు అంటే తాను చేసిన సృష్టికి మనుగడ ఎంత ఉండాలో నిర్దేశించింది ఎవరు? తానే కదా. మరి మన ఆయుర్దాయం ఎవరి చేతుల్లో రాసిపెట్టింది? ఇప్పుడు జంతువుల ఆయుర్దాయాన్ని కూడా లెక్కగట్టి చెప్తారు. కుక్క అయితే 10 ఏళ్లనో 12 ఏళ్లనో, పిల్ల 6-7 ఏళ్లనో, ఇట్లా ఏదో ఒక్కొక్క దానికి ఆయుర్దాయం చెప్పగలుగుతున్నారు మానవులు కూడా. కానీ మానవుడు ఆయుర్దాయం 100 ఏళ్లని మాటకే చెప్పగలుగుతున్నారు తప్ప ఎప్పుడు ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళగలుగుతుందనేది నిర్ధారణగా తెలుసుకోగలిగిన సామర్థ్యం మనం తెలుసుకున్నటువంటి, నేర్చుకున్నటువంటి, ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి సైన్స్ లో ఉన్నదా అంటే లేదు. ఏవో చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయే తప్ప లేదు. కాబట్టి ఇవన్నీ నియమించబడినది ఆయన చేత. కాబట్టి ఆయన సమయజ్ఞుడు. యజ్ఞము అంటే ఒక సత్కార్యము అనుకుంటే సమయపాలనను అనుసరిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం, అది చేస్తున్నది ఆయన. కాబట్టి ఆయనని సమయజ్ఞుడు అని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే తన సృష్టి అందు అన్నిటి అందు కూడా సమభావాన్ని మాత్రమే కలిగి ఉన్నవాడు. తాను చేసిన సృష్టిలో ఎప్పుడూ కూడా అన్ని సమంగా ఉంటాయి, సమమైన ఆలోచనే. కాబట్టి ఆయన దృష్టిలో అంతా ఒకటే, అందరూ ఒకటే, అన్ని ఒకటే. మన దృష్టిలోనే మార్పులు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి అదేవిధంగా సమయపాలన అన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కరుణించాలో, ఎవరిని ఎలా శిక్షించాలో కూడా తెలిసినవాడు. మరి
ప్రహ్లాదుడికి అప్పుడు మాత్రమే నారసింహ అవతారంలో స్తంభంలో నుంచి ప్రత్యక్షమై రావాల్సిన దర్శన భాగ్యం కలగవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ ఒక్కనాడు కాదు కదా ఆయన్ని నమ్మింది, ప్రార్థించింది. ప్రహ్లాదుడికి మనసా వాచా కర్మణ నారాయణ నామం తప్ప మరేది ఎరుగని వాడు, అన్నిట్లోనూ ఆయననే చూడగలిగిన వాడు. అందుకే అంత కఠినమైనటువంటి శిక్షలు పొందవలసి వచ్చినా కూడా వాటన్నిటి నుండి బయటపడ్డాడు. అంటే ఆయన నమ్మిన నారాయణుడే ఆయన్ని అన్ని చోట్ల కాపాడినా కానీ ఆ దర్శన భాగ్యం ఎప్పుడు జరగాలనేది రాసి పెట్టుంటే మనం అంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని చాలా యాదృచ్ఛికంగా జరిగినాయి, అనుకోకుండా ఎవరన్నా తారసపడినా, అనుకోని వార్తలు ఏవన్నా విన్నా, అవి శుభమైనా అశుభమైనా అప్పటి వరకు అవి ఎక్కడ మన ఊహల్లో ఆలోచనల్లో కూడా ఉండవు. కాబట్టి సడన్ గా జరిగితే అరే చాలా కాకతాళీయంగా జరిగిందే, యాదృచ్ఛికంగా జరిగిందే, ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. యాదృచ్ఛికం అనేది మనకి తెలిసిన స్పృహకి అవ్వచ్చేమో కానీ పరమాత్మకి కాదు. పరమాత్మకి ఏది యాదృచ్ఛికం కాదు, అన్నీ పరమాత్మ ఆలోచన ప్రకారమే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్నామన్నా, నిన్న నేను క్లాస్ తీసుకోలేకపోయినా ఇవాళ తీసుకోగలిగి ఈ నామార్థాలు ఇవాళ మనం చెప్పుకోగలుగుతున్నామన్నా కూడా ఆయన రాసిపెట్టి ఉంచడం వల్ల జరుగుతుంది తప్ప మీరు నేను ఇవాళ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల ఇది జరగట్లేదు. ఎందుకంటే అది జరగాల్సినప్పుడు జరుగుతుంది, దానికి మాధ్యమంగా మనం ఉన్నాం. అటువైపు మీరు, ఇటువైపు నేను. ఆ విధంగా మనకి మన భౌతికంగా ఉన్న ఈ జీవనంలో జరిగే ప్రతి విషయం, ఎదురుపడే ప్రతి వ్యక్తి కూడా అది జరగవలసింది అని రాసిపెట్టి ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప యాదృచ్ఛికంగా కాదు. మనకి తెలియకుండా జరిగింది కాబట్టి యాదృచ్ఛికం. ఇప్పుడు మన ప్రయాణం కోసం అని చెప్పేసి అన్ని తయారు చేసుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత వెళ్లే దారిలో అనుకోకుండా ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రైలు మిస్ అవ్వచ్చు. ఒకవేళ అంతా అయిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత అయినా సరే ఏవైనా లోపాల వల్ల ఆ రైలు ప్రయాణం క్యాన్సిలే అవ్వచ్చు. ఫ్లైట్ జర్నీ అయినా సరే అలానే అవ్వచ్చు. లేదా మనం లేటుగా వస్తున్నది అనుకున్న ట్రైన్ ఇంకో గంట ముందే వచ్చేసి త్వరగా మనల్ని మన డెస్టినేషన్ కి చేర్చవచ్చు. ఇలాంటివి ఏవైనా సరే ఇవన్నీ అరే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇలా జరుగుతుందని ఊహించలేదే, ఇలాంటివన్నీ మనం అనుకుంటాం. మనం ఊహించక్కర్లా, మనం ఆలోచించక్కర్లేదన్నమాట. అక్కడ ఆయనని ఇది ఇలా రాయాలని ఉందని రాసి పెట్టేశాడు అనమాట. అలా అని మన ప్రయత్నం ఏమీ లేకుండా అసలు ఏమిటి 9:30కి ట్రైన్ అంటే 9:20 వరకు ఇంట్లోనే ఉండి, అక్కడికి వెళ్ళడానికి అరగంట ప్రయాణం ఉంటే కూడా మనం 9:20 వరకు ఇంట్లోనే ఉండి కదలకుండా ఉండి మరి ఏం చేస్తాం, ఇదంతా భగవతేచ్ఛ, ఆయన వద్దనుకున్నాడు అందుకనే ఆగిపోయిందని ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పకూడదన్నమాట. మన ప్రయత్నంగా మనం చేసేది చేస్తూ ఉంటాం. ఆ వెళ్లే మార్గంలో కొన్ని అనుకోనివి తారసపడచ్చు, కొన్ని అనుకున్నవి కూడా ఎదురు చూసినవి కూడా లేకపోవచ్చు. ఇప్పుడు ఎవరినో ఒకరి కలుద్దాం వాళ్ళ ఇంటికని బయలుదేరి వెళ్తాం. ఎప్పుడు ఊర్లోనే ఉండేవారు, ఎప్పుడు ప్రతిరోజు బజార్లో అటు ఇటు వెళ్తున్నా కూడా కనిపించే వ్యక్తులు ఆ రోజు మనం కలవాలనుకున్న సందర్భానికి ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉండొచ్చు. అది మనం ఊహించనిది. లేదా వాళ్ళు అప్పుడు కూడా దానికి ఒక గంట 2 గంటల ముందు కూడా ఇలా వద్దాం అనుకుంటున్నాం అని చెప్తే రండి తప్పకుండా అని కూడా చెప్పుండొచ్చు. ఆ తర్వాతి గంటలో వాళ్ళకు అనుకోకుండా ఇంకేదో జరిగి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళని మనం కలవలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు అది జరిగినా జరగకపోయినా, అనుకున్నది జరిగినా అనుకోనిది జరిగినా, అనుకున్నది ఆగినా, అనుకోని దాన్ని ఆగినా ఆగకపోయినా అని అనకూడదు కదా. అందుకని అనుకున్నది జరిగినా జరగకపోయినా, అనుకోనిది కూడా జరిగినా యాదృచ్ఛికం అని మనం అప్పటికి అనుకుంటాం తప్ప ప్రతిదీ కూడా భగవత్ నిర్ణయమే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మన పెద్దవాళ్ళు ముందు నుంచే ఒక సామెత పెట్టారు. అంటే ఆ చీమ పుట్ట దగ్గరికి వెళ్ళి చీమని కదిలిచ్చినా, దాన్ని ఇబ్బంది పెట్టినా అది పుట్టలేదు మనల్ని అంటే ఆయన దానికి ఆజ్ఞ ఇవ్వలేదు. అందుకనే అది మనల్ని కుట్టవలసిన అవసరం రాక వదిలేసింది. ఇవాళ కుట్టలేదు కదా అని నువ్వు రేపు వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తే రేపు అది ఇంకా గట్టిగా కుట్టచ్చేమో, లేదా ఇంకో 10 చీమలు తీసుకొచ్చి అన్నిటి చేత కుట్టించచ్చేమో. అక్కడ వాటన్నిటికీ ఆయన ఆజ్ఞ ఉందేమో, అది మనకి తెలియదు అన్నమాట. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పే సామెతలన్నీ కూడా ఊరికే ఏమంటారు టైం పాస్ కోసమో, ఏదో తెలియక మూఢనమ్మకాలతోనో ఇంకేవో చాదస్తంతోనో చెప్పే మాటలు కాదండి. ప్రతి దాని వెనక కూడా ఆంతరంగికంగా తాత్వికంగా కూడా చూడవలసినటువంటి అర్థాలు, ఆలోచనలు ఎన్నో ఉంటాయి. దీన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా సమయజ్ఞ అన్నప్పుడు ఒకటి అందరి యందు సమభావన కలిగి అందరినీ ఒకేలా ఉద్ధరించేవాడు. మరి యజ్ఞుడు అని అన్నప్పుడు ఒక కార్యాన్ని చూపించాలి కదా. అందువల్ల సమభావనను కలిగి అందరినీ ఒకేలా ఉద్ధరించేవాడు అని అర్థం చేసుకోవచ్చు. లేదా ఎవరి కాలం ఎప్పుడు
మీ పాపం పండింది అంటూ ఉంటారు కదా, మరి శిశుపాలుడిని 100 తప్పుల వరకు భరించాల్సిన అవసరం ఆయనకి ఏంటి? మొదటి తప్పు వద్దే శిక్షించవచ్చు కదా? కాదు, ఆయనకి 100 తప్పుల వరకు కూడా ఎదురు చూస్తూ ఈ 100 తప్పుల్లోపైన తను మార్చుకోగలుగుతాడేమో తన తీరునే అని అవకాశాలు ఇచ్చాడు. 100 తప్పుల వరకు కాయడం అంటే 100 అవకాశాలను ఆయనకి ఇవ్వడం. 100 అవకాశాలని తను నిలుపుకోలేదు కాబట్టి తర్వాత వధ తప్పలేదు. ఆ విధంగా ఒకసారి ఏదన్నా మనకి అవకాశం దొరికింది, మనం తప్పు చేసినా అంటే తప్పులే చేసుకుంటూ వెళ్ళమని కాదు, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ప్రతి రేత్రి నుంచి ఒక పగలు మనకి మేల్కొలుపు కలిగింది అంటే మన అదృష్టం ఏమిటండి? ఇంకొక రోజుని జీవించటానికి మనకు అవకాశం వచ్చింది. అంతేకాని పక్కన ఇంకెవరికో రాలేదు కాబట్టి మనం అదృష్టవంతులను వాళ్ళ దురదృష్టవంతులను అనడానికి లేదు. ఈ ఒక రోజులో మనం చేయడానికి ఇంకా ఏవో మిగిలి ఉన్నాయి. ఇలా మనం ఆలోచించగలగాలి. అలా సమయజ్ఞ అన్న నామంలో భగవంతుడు మనం అర్థం చేసుకోవచ్చు. నియమపాలన చేస్తూ సృష్టిని కాపాడుతున్నవాడు, అందరినీ సమముగా చూసుకుంటున్నవాడు, ఇలాంటి అర్థాలతో. తర్వాత హవిర్ హరిహి, హవిస్సులని యజ్ఞ రూపంలో సమర్పిస్తున్నటువంటి హవిస్సులని స్వీకరించే హరిస్వరూపము అని చెప్పటం. అంటే యజ్ఞయాగాదులనేవి మనం వివిధ దేవతలకు వివిధ సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి అనేది పూర్వీకుల ద్వారా తెలుసుకున్న జ్ఞానం. ఇప్పుడు అక్కడ అడపాదడపా కొన్ని యజ్ఞయాగాలు దేవాలయాల్లోనూ మరెవరో గొప్పవారు సామూహిక యజ్ఞాలు ఏర్పరుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చూసి మనం అర్థం చేసుకునేది. అంటే యజ్ఞయాగాదులు చేయడానికి ఇప్పుడు వర్షాకాలంలో వానదేవుడిని ఆరాధిస్తూ చేస్తారు, ముందు అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు. ఇలా ఒక దేవతకి సంబంధించింది కాదు. లేదా ఇప్పుడు కాలాన్ని ఏమంటారు, కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజలు చేసినప్పుడు అక్కడ దామోదర యజ్ఞం అవ్వచ్చు, ఇంకొక మాసంలో ఇంకొక దేవుడికి కల్పించి చేసేటువంటి యజ్ఞం అవ్వచ్చు. అది ఏ దేవతకైనా, ఏ దేవతను ఆరాధిస్తూ ఏ దేవతను కోరుకుంటూ చేసింది అయినప్పటికీ కూడా అక్కడ సమర్పిస్తున్నవన్నీ కూడా స్వీకరిస్తున్న హరి తానే. అలా స్వీకరించడం అంటే అర్థం ఏమిటంటే, హరి అంటే 2 రకాల అర్థం అంటండి. హరించేవాడు, ప్రసాదించేవాడు. హరి అని 2 అక్షరాలు అన్నప్పటికీ కూడా హరి అంటే హరించేవాడు, ప్రసాదించేవాడు, 2 రకాల అర్థాలంట. హరించేవాడు అంటే కడిగేసేవాడు లేదా స్వీకరించేవాడు అని కూడా అర్థం తీసుకున్నాం అనుకోండి. యజ్ఞంలో సమర్పిస్తున్నటువంటి యజ్ఞయాగాదులలో సమర్పిస్తున్నటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తున్నవాడు ఆ దేవతా రూపంలో. అదేవిధంగా ఆ యజ్ఞయాగాది క్రతువులు చరిపించిన వారు ఎవరైతే ఉన్నారో యజ్ఞకర్త ఆ కర్తలను అనుగ్రహించేవాడు అని కూడా అర్థం అన్నమాట. ఇప్పుడు లోక కళ్యాణం కోసం పూజలు అని చెప్పి చేసి మొదలు పెడతారు. చేస్తున్న కర్తగా ఒకరైతే ఉన్నారుగా, ఈ యజ్ఞం అంతా నిర్వహించడానికి నిర్వహణ కర్తలు అంటూ ఉన్నారు కదా. ఆ నిర్వహణ కర్తలు సమర్పించినది ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తున్నాడు. ఆ స్వీకరణ ద్వారా వారిని ప్రసాదిస్తున్నాడు, అంటే వారు కోరుకున్నవి నెరవేరేలా చేస్తున్నాడు. కాబట్టి ఆయనని హవిర్ హరిహి అని చెప్పుకోవడం జరుగుతుందట. అలాగే ఆ ముందు మనం సమయజ్ఞ అన్న నామం చెప్పుకున్నాం కాబట్టి ఆ నామంతోనే అన్వయించుకొని ఎలా చెప్తున్నారు అంటే, సమయజ్ఞుడు అన్నప్పుడు భక్తులందరినీ ఒకేలా చూస్తున్నాడు అని కదా చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి భక్తులందరికీ కావాల్సినటువంటి సంపదలన్నీ సమకూర్చి ఇస్తున్నాడు. మరి సమానంగా చూస్తున్నాడు అంటే వాళ్ళ కష్ట నష్టాలన్నీ ఆయనే తీరుస్తున్నాడని కదా. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సంపదలన్నీ ఆయన ఇచ్చి ముందు తద్వారా వారి చేత యజ్ఞములు జరిపించుకొని హవిస్సుని స్వీకరిస్తున్నాడు. వారంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక పూజ చేయాలని మనకు మనసులో అనిపించింది, ఆ పూజకు కావలసినటువంటి సామాగ్రి కావచ్చు, మరి ఇంకేవైనా పదార్థాలు కావచ్చు, అవన్నీ సమకూర్చుకోవాల్సిన బాధ్యత మనదే. కానీ దానికి కావాల్సిన శక్తి సామర్థ్యం కూడా కావాలిగా. ఇప్పుడు భగవంతుడికి ఏదైనా పండగకి మహానైవేద్యం సమర్పించాలి అని అనుకున్నాం. అంతటి మహానైవేద్యాన్ని మన నియమనిష్టలతో మనకు తోచినట్టుగా వండి పెట్టగలిగేటువంటి శారీరక శక్తి మన దగ్గర ఉండాలి. దానితో పాటు అంత ద్రవ్యం ఏవైతే నైవేద్యంగా సమర్పించదలుచుకున్నామో వాటికి సంబంధించినంత ద్రవ్యం, డబ్బు కూడా మనకి మన దగ్గర ఉండాలి. లేదంటే నేను ఇవాళ ఈ పిండి వంటలన్నీ చేసేద్దాం అనుకోగానే మన దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన మూడు పదార్థాలన్నీ రావు కదండి. వాటిని కూడా సమకూర్చుకునే సామర్థ్యం ఉండాలి. కాబట్టి మనం భగవంతుడికి ఏదన్నా ఇవ్వాలని అనుకున్నా
అది మనకి తాహతుకు మించింది కాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. నువ్వు నాకు ఈ పూజ చేయాలనుకుంటున్నావు, లేదా నువ్వు నన్ను ఈ విధంగా ఆరాధించాలనుకుంటున్నావు, కాబట్టి ఇదిగో ఇది తీసుకునే దీంతోనే నన్ను ఆరాధించు అని అంతలాగా భగవంతుడు ఇచ్చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఏదైనా ఒకటి మనం చేయగలిగాము అంటే అది ఆయన ఇచ్చింది ఆయన వల్లే. చెయ్యలేకపోయాము అంటే కూడా నీకు ఇది అవసరం లేదని ఆయన చెప్పాడని గ్రహించాలి తప్ప ఎదుటింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో పోటీలు పెట్టుకునో పోల్చుకునో మనం బాధపడడం అనవసరం. ఎవరికి ఏది ప్రాప్తమో అదే అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మనందరికీ ఎప్పుడు వినపడేది తెలిసినదే. మరి ఏది ప్రాప్తమో అంటే అర్థం ఏమిటంటే ఆయన ఎవరికి ఏది ప్రాప్తింపజేయాలో తెలిసి ఉన్నవాడు కాబట్టి అవి వారికి ఇచ్చి వారి చేత ఆ విధంగానే తన ఆరాధన చేయించుకుంటున్నాడు. కాబట్టి మనం ఏదన్నా చెయ్యాలని మనం సంకల్పించుకున్నా ఆ సంకల్ప రూపం కూడా ఆయనే. మన సంకల్ప శక్తిగా ఉన్నది తానే, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది తానే, అవసరమైన పొడి పదార్థాలన్నీ అందించేది కూడా తానే. ఆ జరుగుతున్న క్రమంలో ఎటువంటి విఘ్నాలు కూడా ఎదురవ్వకుండా చూసేది కూడా తానే. ప్రతిదానికి అందుకే సర్వం ఆ పరమాత్మకే అర్పితం అన్న భావంలో ఉండగలిగితే అంతకు మించిన ప్రశాంతమైన తేలికపాటి జీవితం మరొకటి ఉండదు. ఏదైనా సరే ఒకటి తీసుకుంటూ మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడే దాని భారం పెరుగుతుంది. అది పొగడతైనా అవ్వచ్చు, తిట్టైనా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు అనమాట. కాబట్టి ఏది వచ్చినా సరే భగవంతుడికి కష్టం వచ్చిందా నువ్వే, ఇచ్చినోడివి నువ్వే కదా, నువ్వే చూసుకో. సంతోషం ఇచ్చావా, ఇచ్చావు, అది కూడా నువ్వే ఉంచుకో. అది మంచిదైతే మన క్రెడిట్, అక్కర్లేనిదైతే భగవంతుడి మీదకి బ్లేము తీసుకురాకూడదు అనమాట. ఈ విధంగా హవిర్హరిహి, ఇదే హవిహి హరిహి అని విభజించుకొని కూడా రెండు వేరు నామాలుగా చెప్పుకున్నారండి. అందులో ఎలాగా అంటే హవి అంటే హవిస్సు అని అనుకుంటే దేవతలు చేసే యజ్ఞానికి విరాట్ పురుషుడుగా ఉన్నది భగవంతుడేనట. అక్కడ ఆయనని హవిహి అని చెప్పుకోవాలటండి. దేవతలు చేసే యజ్ఞయాగాదులకి విరాట్ పురుషుడుగా అంటే దానికి మూలముగా ఉన్నది ఆయనే. అందువల్ల అలాగే అటువంటి హవిహిగా ఆయనే ఉన్నాడు. హరిహి అన్నప్పుడు మన పాపాలన్నిటినీ హరించేవాడుగా ఆ నారాయణుడే ఉన్నాడు అని హవిర్హరిహి అన్న దానిలో మనం గ్రహించవచ్చట. అలాగే భగవంతుడి నీలవర్ణాన్ని కూడా హరివర్ణం అని అంటారటండి. పరమాత్మ యొక్క నీలవర్ణాన్ని కూడా హరివర్ణం అంటారట. కాబట్టి హరివర్ణములో ఉన్నాడు కాబట్టే ఆయన పేరు హరి అయింది అని కూడా ఇంకొక అర్థం చెప్తున్నారన్నమాట. ఆ విధంగా మనం హవిర్హరిహి నామాన్ని చూసాం. తర్వాత నామాల్లోకి వెళ్ళినట్లయితే సర్వలక్షణ లక్షణ్య, సర్వలక్షణ లక్షణ్య. లక్ష్మణ లేదు ఎక్కడ కూడా, లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సర్వలక్షణ లక్షణ్య అంటే లక్షణమైన లక్షణాలు కలిగిన వాడు. లక్షణమైన అనేది అంటే ఏంటి? మంచివైన, గొప్పవైన, శుభమైన, ఇదే కదా. ఎంత లక్షణమైన మాట చెప్పావు, ఎంత లక్షణంగా ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. లక్షణమైనది అంటే చక్కనైనదనో, మంచిదైనదనో, గొప్పదైనదనో ఇటువంటిది. కాబట్టి సర్వలక్షణ లక్షణ్య, అన్ని లక్షణాలు కూడా లక్షణమైనవే ఉన్నవాడు కాబట్టి ఆయనని సర్వలక్షణ లక్షణ్య అని అంటున్నారు. అంటే అన్ని శుభకరమైన లక్షణాలే కలిగి ఉన్నవాడు, అన్ని శుభ లక్షణాలకి తానే నిలయముగా ఉన్నవాడు, లేదా అన్ని సద్గుణాలను మాత్రమే కలిగిన వాడు, సద్గుణాల యొక్క ప్రమాణముగా తానే ఉన్నవాడు. అలాగే ఎన్ని అంటే పరమాత్మనికి సంబంధించినటువంటివి లేదా భగవత్ తత్వానికి సంబంధించినటువంటి ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా కూడా అన్నిట్లో కూడా సత్యము అని చెప్పబడేవాడు పరమాత్మే. కాబట్టి ఎన్ని విశ్లేషణలు చెప్పుకున్నా కూడా అన్నిట్లోనూ గొప్పవాడు, ఒక్కడైన వాడు అని చెప్పబడేవాడు పరమాత్మ అనడానికి కూడా సర్వలక్షణ లక్షణ్య. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అన్నప్పుడు శివుడి ఆజ్ఞ ద్వారా చీమ కుట్టినా ఆ చీమలో కుట్టే లక్షణం ఎవరు? మళ్ళీ పరమాత్మే కదా. చీమలో కుట్టే లక్షణం పరమాత్మ, కుట్టమని చెప్తున్నది పరమాత్మ. అంటే కార్యానికి కర్తగా ఉన్నది తానే, కార్యం జరిపిస్తున్నది కూడా తానే. అందువల్ల అన్ని వస్తువులలోనూ
దర్శించుకోదగినటువంటి స్వరూపము కాబట్టి ఆయనని సర్వలక్షణ లక్షణ్య అని చెప్పుకుంటున్నామంట. కాబట్టి భగవంతుడు ఏ లక్షణాల ద్వారా అంటే ఏ ప్రమాణాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే సద్గుణులైన వారికి ఏ ప్రమాణమైనా వాళ్ళు పొందేటువంటి జ్ఞానం అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళడం అయినా వల్ల కావచ్చు, భక్తి మార్గంలో వెళ్ళడం వల్ల అయినా కావచ్చు, యోగ మార్గం ద్వారా అయినా తెలుసుకోవచ్చు, తర్కం ఉపయోగించి కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రమాణాల ద్వారా ఇన్ని శోధనల్లోనూ తెలుపబడుతున్నవాడు ఒక్కడే, ఆయనే పరమాత్మ. కాబట్టి ఎన్ని అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా, ఏ దేవతారాధన చేసినా, ఏ దేవి దేవతల ఉపాసకుడిగా ఉన్నా వాటన్నిటి ద్వారా తెలుసుకుంటున్నది ఒకటే పరమాత్మని. నువ్వు శైవ ఆరాధన చేస్తున్నావా, విష్ణారాధన చేస్తున్నావా, స్కందారాధన చేస్తున్నావా, శక్తారాధన చేస్తున్నావా, నీ దృష్టిలో భగవంతుడంటే ఒకటే రూపమా, అనేక రూపాలా, నువ్వు ఎలా చూసినా సరే నువ్వు చేస్తున్న ప్రతి సాధన ద్వారాను పొందుతున్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఒక్కడే పరమాత్మని తెలపాలి. అప్పుడు నువ్వు సరైన ఆరాధన చేస్తున్నట్టు, సరైన ఉపాసన చేస్తున్నట్టు. అంతేకాని ఇన్ని ఏళ్ల తరబడి జీవితాన్ని పూర్తిగా భగవంతుడికే అర్పితం చేసి భగవతారాధన చేస్తూ కూడా నా భగవంతుడే గొప్పవాడు, నేను చేసిన భగవంతుడే గొప్పవాడు, ఇంకొకళ్ళు భగవంతుడు వేరు, అసలు వాడు దేవుడు కాదు అని మాట్లాడారు అనుకోండి, ఇక్కడ ఇన్ని ఏళ్ల సాధన అంతా కూడా వృధా. ఎందుకంటే అంత సాధనలో తెలుసుకోగలిగిన తత్వం ఏమిటి అంటే పరమాత్మ ఒక్కడే అని. మళ్ళీ ఇంత చేసి కూడా నా పరమాత్మ వేళ్ళు, వాళ్ళ పరమాత్మ వేరు, లేకపోతే నా పరమాత్మే గొప్ప, వాడు పరమాత్మ దేవుడు కాదు అంటే ఎలా కుదురుతుంది? ఈ తత్వాన్నే ఎప్పుడూ ధర్మం, మన సనాతన ధర్మం నమ్మింది కాబట్టి ఎవరు ఏ రూపంలో ఏ అవతారంలో భగవంతుడిని ఆరాధిస్తున్నా అడ్డు చెప్పలేదు, అడ్డు పడలేదు. కానీ మనం ఏం చేసాం? మూర్ఖంగా దాన్ని మనకు తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసేసుకొని దానికంటూ ఒక అర్థం లేకుండా చేసేసుకున్నాం అన్నమాట. అది సర్వలక్షణ లక్షణ్య అని అన్నప్పుడు మనం ఇందాక ప్రమాణములు అన్నాం కదండి, 4 రకాల ప్రమాణాలు ఉంటాయంటండి. ప్రత్యక్ష ప్రమాణం, యుక్తి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, అనుభవ ప్రమాణం. వీటన్నింటిలో కూడా ఏ ప్రమాణం ద్వారా అయినా సరే భగవంతుని తెలుసుకోగలిగితే అదే గొప్పతనం అన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం ప్రత్యక్షంగా చూసి తెలుసుకోగలిగినది. ఇప్పుడు భగవంతుడిని ఒక గుడి దేవాలయానికి వెళ్ళాం, అక్కడ భగవంతుడి మూల విరాట్ విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూసినంతనే ఆ అలంకరణ వల్ల లేకపోతే ఆ మందిర నిర్మాణం వల్ల ఇంకా దేని వల్ల అయినా సరే ఇది విష్ణు విగ్రహం అనో శివుని విగ్రహం అనో అర్థం అవుతుంది. అవునా? అలా ప్రత్యక్ష ప్రమాణాలతో తెలుసుకోగలిగిన విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా యుక్తి ప్రమాణము అంటే పరోక్షముగా తెలుసుకోవడం, ప్రత్యక్షంగా కాదు. ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ఆ గుళ్ళో ఉన్న దేవుడిని చూసి, దేవుడి విగ్రహాన్ని ఫోటోను చూసి ఇది విష్ణుమూర్తిది, ఇది ఆంజనేయుడిది, ఇది రామచంద్రుడిది, ఇది శ్రీకృష్ణ పరమాత్ముడిది, ఇది ఆయన బాల్య దశలో బాలగోపాలుడిది, ఇది వెన్నముద్ద కృష్ణుడిది, ఇట్లా ఎన్నో రకాల చిత్రపటాలు వస్తాయి. అవన్నీ చూస్తున్నాం కదా. అవి చూసినప్పుడు లేదా అమ్మవారి గురించే వస్తే ఇది మీనాక్షి దేవని, ఇది గజలక్ష్మణి, అష్టలక్ష్మణి, ధ్యానలక్ష్మణి, ధనలక్ష్మణి, ఇలా ఎన్నో పేర్లు వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎలా చెప్తున్నాం? ప్రతి దానికి కూడా ప్రతి రామానికి తగ్గట్టుగా ఒక రూపవర్ణన అనేది చెప్పబడి దానికి తగ్గట్టుగా ఒక చిత్రపటం కనిపించినట్లయితే దాన్ని పోల్చుకొని అక్కడ అర్థం చేసుకుని ఇది కదా అనేది మనం అర్థం చేసుకున్నాం. కానీ పరోక్షముగా తెలుసుకోవడం అని అంటే దానికి సంబంధించిన ఆనవాళ్ల ద్వారా దాన్ని గ్రహించగలగడం. ఇప్పుడు ఏదైనా అటవీ మార్గంలో వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్తున్న దారిలోనే ఏవైనా జంతువుల కాళ్ల ముద్రలు కనిపించినట్లయితే ఇది ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇది సంచరించినట్లుగా కనిపిస్తుంది, ఇప్పుడే వెళ్ళుండవచ్చు అని. క్రూర మృగాలైతే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా. అక్కడ ఆ జంతువును మనం తిన్నగా నేరుగా చూడలేదు, దానికి సంబంధించిన ఆనవాళ్ల ద్వారా గ్రహిస్తున్నాం. అలాగే ఎక్కడైనా ఒక దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఎక్కడి నుంచైనా బాగా పొగలు బయటకు వస్తున్నాయి అనుకోండి, ఈ ఫ్యాక్టరీలు ఇవి లేని ప్లేసుల్లో అండి, మళ్ళీ ఫ్యాక్టరీలో నుంచి అయితే 24 గంటలు కాలుష్యాన్ని వదులుతూనే ఉంటారు కాబట్టి ఆ ఉన్న చోట భ్రమలు కలుగుతాయి. అలా కాకుండా సామాన్య మానవ జీవన విధానం ఉన్న ప్రాంతాల్లో మనం సంచరిస్తున్నప్పుడు ఎక్కడి నుంచైనా పెద్ద ఎక్కువ పొగలు కమ్మేసి కనిపిస్తే వాతావరణం, అక్కడ పొగలు వచ్చేస్తూ కనిపిస్తే ఏమనుకుంటాం? అంత పొగలు వస్తున్నాయంటే అక్కడ ఏదో నిప్పు ఉంటుంది
అని అర్థమవుతుంది కదా. అంటే అక్కడ ఉన్న పొగని పట్టి అక్కడ నిప్పు ఉందని గ్రహించామే తప్ప మనం ప్రత్యక్షంగా చూడాల. అలాంటిది యుక్తి ప్రమాణం అని అనాలంట. తర్వాత శాస్త్ర ప్రమాణం, మనకి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో చెప్పినటువంటి ప్రమాణాలను ఆధారంగా చేసుకుని, మనకి శాస్త్ర ప్రమాణాలుగా ఉన్నవే ఆధారంగా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన పుట్టిడి పురాణాలు పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క న్యాయం ఉంటుంది, అదంతా తలకాయ నొప్పి తెస్తుంది. కాబట్టి అలాంటి శాస్త్ర ప్రమాణ విషయాల ద్వారా పరమాత్మని గ్రహించగలిగితే దాన్ని శాస్త్ర ప్రమాణం అంటే వేద జ్ఞానం ద్వారాను శాస్త్రాలను సాధన చేసి ఆ శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పరమాత్మని గ్రహిస్తే అది శాస్త్ర ప్రమాణం అని చెప్పబడుతుంది. తర్వాతది అనుభవ ప్రమాణము. ఇది ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప ఒకరి వర్ణన ద్వారాను ఒకరి మాటల ద్వారాను ప్రేరేపించబడి గ్రహించగలిగిన విషయం కాదు. అటువంటి దానిని అనుభవ ప్రమాణము. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి జరిగిన అనుభవాలని వాళ్ళకి ఎదుర్కొన్న అనుభవాల ద్వారానే వాళ్ళు పరమాత్మను ఆ రూపంలో చూడగలుగుతున్నారు. కొంతమంది చాలా కష్టపడి వెళ్ళుండొచ్చు, ఆ ప్రయాణ మార్గం వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళని తీసుకెళ్ళి ఉండవచ్చు ఆ మందిరానికి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అమ్మో అంత సునాయాసంగా అయితే జరగలేదు, చాలా ఇబ్బంది పడ్డామని చెప్తారు. కొంతమంది ఏమంటారు, అబ్బా అక్కడికి వెళ్ళాక ఒక 10 నిమిషాలు పావు గంట పైన మాకు దర్శనం కలిగిందను, లేకపోతే అనుకోకుండా ప్రత్యేక దర్శనం కలిగే అవకాశం దొరికిందని ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, వాళ్ళు అక్కడ పొందిన అనుభవం ఆ ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా. ఆ విధంగా భగవంతుడి తత్వాన్ని అనుభవపూరితంగా తెలుసుకోగలిగితే అది అనుభవ ప్రమాణము అని చెప్పబడుతుంది. ఈ విధంగా ప్రత్యక్షంగా యుక్తి ప్రమాణంతో, శాస్త్ర ప్రమాణంతో, అనుభవ ప్రమాణంతో ఇన్ని ప్రమాణాల ద్వారా భగవంతుని చూడగలగడం గొప్పట. రామకృష్ణ పరమహంసుల గారు ఇందులో ఉన్న ప్రతి ప్రమాణం ద్వారా పరమాత్మని తెలుసుకోగలిగారంట, పరమాత్మని చూడగలిగారంట. సో ఇలా ఎప్పుడైతే ఒకరు ఆ పరమాత్మని చూడగలుగుతారో అన్ని ప్రమాణాలతో, వారికి ఇంకా పరమాత్మ లేని స్థితి శ్వాస లేని స్థితిగా గోచరిస్తుందట. అంటే ఇంకా వాళ్ళకి ఊపిరి అందదనమాట. పరమాత్ముడే వారి ఊపిరిగా ఉంటున్నారు వాళ్ళు. ఆయన లేకపోతే వాళ్ళకి ఊపిరాడడం ఆగిపోతుంది. ఆ విధంగా మనం పరమాత్మను తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అందుకనే ఆయన్ని సర్వలక్షణ లక్షణ్య అని చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాతది లక్ష్మీవాన్ అంటే ఆయన లక్ష్మీపతి అని చెప్తున్నారు. శ్రీపతి, లక్ష్మీనాథుడు, శ్రీనివాసుడు, శ్రీనాథుడు ఎలా అనుకున్నా సరే, అంటే గొప్పవైన సిరులు కలిగిన వాడు. ఆ లక్ష్మి లేకపోతే ఆయనకి గుర్తింపు లేదు, అందుకని ఆయన లక్ష్మీవాన్, లక్ష్మీపతి అయ్యాడనమాట. సతి వల్ల గౌరవం పొందిన పతి. కాబట్టి అంటే అది ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అని చెప్పే ఉద్దేశం కాదండి. పరమాత్ముని యొక్క ఐశ్వర్య శక్తే తాను అమ్మవారు. అంటే వారి అయ్యవారు అమ్మవారని మనం వేరువేరుగా చెప్పుకుంటాం. అసలు పరమాత్మ ఏమంటారు లక్ష్మీ శక్తి అని అంటే ఒకరి నుంచి ఒకరిని వేరు చేసి చూడగలిగిన స్థితే కాదట. ఇది ఉండబట్టే అది ఉంది అంటే ఇది ఉన్నట్టే. ఇలా ఒకదానికొకటి బాగా పెనవేసుకుని ఉండిపోయిన స్థితి. అందుకనే భార్యాభర్తల దాంపత్యాన్ని సూచించాలన్నా కూడా అటువంటి పోలికల్నే చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అమ్మవారే గొప్ప అయ్యవారు తక్కువ అని కాదనమాట. అయ్యవారితో కూడుకొని ఉన్నదే అమ్మవారు, లేదా అమ్మవారితోనే అయ్యవారు తప్ప అయ్యవారిని సపరేట్ గా తీసుకెళ్లి నాకు అమ్మవారు అక్కర్లేదు, అయ్యవారినే నేను పూజిస్తాను ఆరాధిస్తానంటే అవ్వదు. నేను స్త్రీద్వేషిని లేదా పురుష అహంకారిని, అయ్యవారిని మాత్రమే పూజిస్తానంటే అవ్వదు. నువ్వు అయ్యవారిని పూజించినా అందులో కూడా నీ గూఢంగా తల్లిని కూడా ఆరాధించినట్లే. అలాగే నేను స్త్రీ శక్తిని కోసం పోరాడుతున్న దాన్ని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న దాన్ని పురుషుల్ని పక్కన పెట్టేస్తానంటే అవ్వదనమాట. ఆ పురుషుడు లేదే ఇక్కడ స్త్రీ లేదు, అంతే కదండి. ప్రకృతి పురుషుడు ఈ రెండు కలిస్తేనే సృష్టి. ప్రకృతి లేని పురుషుడు సృష్టిని చేయగలడా? పురుషుడు లేని ప్రకృతి సృష్టిని కాపాడగలదా? రెండు ఉంటేనే, ఇద్దరు కలిసి ఉంటేనే, పురుషుడు ప్రకృతి కలిసి ఉంటేనే మనందరి మనుగడ. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు, మనం దేవతలకి భార్యాభర్తలను పోలికలు పెట్టి మనలాంటి కోపతాపాలన్నీ అన్వయించుకొని అలాంటి కథలు నాటకాలు వేసుకొని చూసుకొని సంబరపడిపోతూ ఉంటాం. అయ్య అమ్మ మీద అలిగినా, అమ్మ అయ్య మీద అలిగినా కడుపు మాడేదెవరికి?
పిల్లలకి, అంటే ఎవరికి? మనకే. కాబట్టి అమ్మ నాన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి. పిల్లలుగా మనం ఇదే కోరుకోవాలి. కాబట్టి ప్రకృతిని పురుషుణ్ణి వేరు చేయాలి అన్న ప్రయత్నం ఆలోచనల్లో కూడా తేకూడదు అనమాట. ప్రకృతి వేరు పురుషుడు వేరు అని ఆలోచనల్లో కూడా వేరు చేయకూడదు. అలా ఆలోచనల్లో వేరు చేసినా మనకే అన్యాయం జరిగిద్ది. కాబట్టి మూల ప్రకృతి స్వరూపముగా ఆ తల్లిని, సృష్టికి కారణమైన ఆ పురుష స్వరూపముగా పరమాత్మని గ్రహించడం కోసమే ఈ నామం లక్ష్మీవాన్. ఎప్పుడూ కూడా ఆమెనే అంటిపెట్టుకుని ఉన్నాడండి. భార్యా విధేయుడు, మనకి ఇలాంటి పాదాలు వాడితేనే అర్థమవుతుంది. కాబట్టి ఆమెనే అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆయన పట్టపురాణ ఆవిడేనంట, ఇంకొకరు లేరంట. కాబట్టి ఈ విధంగా మనం గ్రహించినట్లయితే ఆయనకి నిత్యం ఆయనతోనే ఉన్నటువంటి జగన్మాత. అటువంటి లక్షణాలు స్వభావాలు కలిగిన వాడి దగ్గరకు కూడా అలానే వస్తుంది అని చెప్పడం కూడా అర్థం అన్నమాట. పరమాత్ముడి దగ్గర ఉంది అంటే ఇంకా ఆయన దగ్గరే ఉంటుంది, మనకేం సంబంధం లేదా, దండం పెట్టుకోవడం తప్ప అంటే మరి పరమాత్ముడు లాంటి లక్షణాలను పొందే ప్రయత్నం కూడా చేస్తే, అరే బిడ్డడు ఇంత కష్టపడుతున్నాడు కదా తండ్రిని చేరడానికని అమ్మ అప్పుడు దగ్గరుండి దారి తీసుకెళ్తుంది. అంతేకాని అమ్మ తాయిలాలు కావాలి అయ్యొద్దంటే ఒప్పుకోదు అనమాట. నేను నా దగ్గరకు వస్తానంటే నేను నిన్ను పట్టుకుంటా, లేకపోతే లేదని చెప్తుంది. కాబట్టి అమ్మను పట్టుకుంటే అయ్య దొరుకుతాడు, అయ్య కావాలంటే అమ్మ ఉన్నట్టే మనతో పాటు అనేది గుర్తుపెట్టుకున్నాం. ఈ విధంగా లక్ష్మీవాన్ అన్న నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే లక్ష్మీ తత్వాన్ని కూడా అనంత తత్వంగా, పరమాత్ముడు ఎలాగైతే అనాది నుంచి ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడని చెప్పామో, అదే విధంగా లక్ష్మీతత్వాన్ని కూడా ఆద్యంతములు లేని తల్లిగానే ప్రకృతిని కూడా చూసుకుంటున్నాం అన్నమాట. అందువల్ల ఇద్దరిని ఒకేలాగా, ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకొని ఒకటిలాగే కనిపిస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిందండి. ఇద్దరు రెండు అనేదే అక్కడ లేదు. ఒకరినొకరు పెనవేసుకొని కలిసిపోయి ఉన్నారు, ఆలింగనం చేసుకుని ఉన్నారని మన మామూలు భాషలో చెప్పుకున్నా మనం చూస్తూ ఉంటాం. కొన్ని చాలా మందిరాల్లో నాగుల శిల్పాలు ఉన్నప్పుడు కూడా రెండు నాగులు పెనవేసుకుని ఉన్నట్టు కనిపిస్తాయి. మరి ముఖాలు చూసినప్పుడు రెండు ఉంటాయి, కానీ తర్వాత శరీరం అంతా చూస్తే అంతా వెలుగలు తిరిగిపోయి ఒకటిగా ఉంటుంది కదండి. అదే అలాంటి తత్వమే, ఒక్కటే అయిన తత్వాన్ని సూచించటం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. కాబట్టి రెండు అనేవి ఉన్నవన్న భ్రమ కలుగుతున్నప్పటికీ ఉన్నది ఒక్కటే, అదే రెండుగా కనిపిస్తుంది. ఒకవేళ రెండు అనుకున్నా అవి రెండు కలిసి ఒకటిగానే ఉన్నాయి అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత నామం సమితింజయ. సమితి అంటే ఒక సమూహము, గుంపు ఇలాంటి అర్థాలే వస్తాయి కదండి. ఇక్కడ మనం అసుర సమూహములు, రాక్షస సమూహములు వాటిని జయించిన వాడు కాబట్టి సమితింజయుడు అని చెప్పుకోవచ్చట. అలాగే ఎవరైతే భగవంతుడికి దూరమై ఆ ఎడబాటుని తట్టుకోలేక బాధపడుతూ ఆర్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలను జయించి నా మనస్సు గెలిచావు పో అని వాడుతూ ఉంటాం కదా, నా హృదయాన్నే గెలిచావు నువ్వు అని పదాలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి భక్తుల హృదయాలను గెలిచి వాళ్ళని తనతో పాటే ఉంచుకునేవాడు కాబట్టి కూడా సమితింజయుడు అని పరమాత్మని మనం చెప్పుకోవచ్చట. కాబట్టి యుద్ధపరంగా చూసుకుంటే శత్రు సమూహాలన్నిటినీ సంహరించి గెలిచిన వాడు కాబట్టి సమితింజయుడు అని చెబుతున్నాము. మానసికంగా చూసుకున్నప్పుడు ఎవరైతే భక్తులు ఆ భగవంతుని ఎడబాటుని తట్టుకోలేక ఆర్తితో శరణు వేడుతున్నారో అటువంటి వారి యొక్క హృదయాలను జయించడం అంటే ఏంటి? ఇప్పుడు వారి హృదయం ఏమైంది? యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళది రాజ్యం, అంతే కదా. మరి భక్తుల హృదయాలను గెలిచాడు అంటే ఆ హృదయాల్లో తానే కొలువై ఉన్నాడు. తాను తీసేసుకున్నప్పుడు దానికి తానే కదా నాయకుడవుతాడు. అప్పుడు అంటే భక్తుని హృదయాన్ని గెలిచాడు అంటే భక్తుల హృదయాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. నేను గెలిచినది నా సొత్తు, నీ హృదయాన్ని నేను గెలిచాను కాబట్టి ఇక్కడే నేను ఉండిపోతున్నానని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అలా వారి హృదయాల్లోనే కొలువై ఉన్నప్పుడు మరి వారికి భగవంతునికి దూరం ఎక్కడుంది? వారి దగ్గరే భగవంతుని దగ్గరే వారు ఉన్నట్టు అవుతున్నారు. అందువల్ల అలా వారిని తన వైపుకి, వారిని జయించి, వారి హృదయాలను జయించి వారిని తన వద్దకు తీసుకొచ్చుకున్నవాడు అన్న అర్థంలో సమితింజయ అన్న నామాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఈ నామంలో మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత కూడా
తక్కువే ఉన్నాయండి నామార్థాలు. ఇది కూడా ఒకసారి చూసేద్దాం. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశన. ఇక్కడ వచ్చే నామాలు విక్షర, రోహిత, మార్గ, హేతు, దామోదర, సహ, మహీధర, మహాభాగ, వేగవాన్, వేగవాన్, అమితాశన. ఇవి ఈ శ్లోకంలో వచ్చేటువంటి నామాలు అన్నమాట. ఒక్క క్షణం. నా వయసు వస్తుంది కదండి? ఓకే ఓకే అండి. ఓకే. ఈ శ్లోకంలో ఉన్న నామాలను ఒకసారి గ్రహించే ప్రయత్నం చేద్దాం. విక్షర, క్షరము అంటే క్షీణత అనేది మనకు తెలుసు. అక్షరము అన్నది దానికి వ్యతిరేకార్థం అని మనం ముందు తెలుసుకున్నాం. క్షరము అక్షరం, క్షయము అక్షయం. అలాగే విక్షర అన్న కూడా క్షరహాకి వ్యతిరేకార్థం అన్నమాట. కాబట్టి విక్షర అనేది క్షర అంటే క్షీణతను సూచిస్తుంది అనుకుంటే అలాంటి క్షీణత అనేది లేనివాడు, క్షీణింపబడనివాడు, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేవాడు అని చెప్పే అర్థం విక్షర. అదేవిధంగా ఆయన భక్తుల మీద చూపించేటువంటి అపారమైన ప్రేమ మన ముందు శ్లోకాల్లోనే తెలుసుకున్నాం కదా. ఆఖరి నామంలో ఆ భక్తుల యందు తన ప్రేమను కురిపిస్తూ తన దగ్గరికి, వాళ్ళ హృదయాలను గెలిచి మరి తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు అని. అటువంటి భక్తుల యందు తరగనటువంటి ప్రేమని కరుణని కలిగి ఉన్నవాడు అని చెప్పే నామం విక్షర. క్షరము అంటే తరిగిపోతుంది. ఆయన ఎటువంటి తరుగుదల లేకుండా ఉన్నవాడు అని అర్థం ఒకటి. ఎప్పటికీ ఒకే స్థితిలో ఉన్నవాడు, నిత్యముగా ఉన్నవాడు, నిత్యముగా సత్యముగా ఒకేలా ఉన్నవాడు. ఎన్ని తరాలు మారినా, మనం ఎన్ని జన్మలెత్తినా పరమాత్మ ఒకటే. ముందు ఎన్ని ఎత్తి వచ్చినా, తర్వాత ఎన్ని ఎత్తబోతున్నామో తెలియకపోయినా, ఇప్పుడు ఎలా ఉన్నా, అన్ని చోట్ల అన్ని స్థితులలో పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఆయన విక్షర అని చెప్పబడుతున్నాడు. అదేవిధంగా భగవంతునికి ఉన్న ప్రేమ, భక్తుడికి భగవంతుడి మీద ఉన్న అపారమైన ప్రేమ అనేదాన్ని చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ప్రేమ ఉన్నవాడికి రేపు ద్వేషం కూడా రావచ్చు. వాడి పరిస్థితులను బట్టి వాడు మారిపోతూ ఉంటాడు. మనకి స్థిమితం ఉండదుగా. కానీ భగవంతుడు మన మీద చూపించే ప్రేమ మాత్రం అపారమైనదట. అందులో ఎటువంటి మార్పు లేదట. అందువల్లనే శిశుపాలుడు నూరు తప్పుల్ని సహించగలిగాడు, మన్నించగలిగాడు. హిరణ్యకశిపుడి పాపం పండేంత వరకు ఎదురు చూడగలిగాడు. కాబట్టి ఎందుకంటే రాక్షసులైనా తన బిడ్డలే కాబట్టి వాళ్ళందరినీ కూడా అంత క్షమించి ఎదురు చూస్తూ కరుణను కురిపించగలిగాడు అన్నమాట. అటువంటి వారి యొక్క, అంటే రాక్షసుడుగా పుట్టారు, వీళ్ళు చేసిన తపస్సులకు కూడా ఫలాలు ఇవ్వాలా అని అనుకోలేదు కదా ఆయన. రాక్షసులుగా ఉన్నా సరే తనని నమ్మి సాధన చేశారు, తనని ధ్యానించారు. కాబట్టి వారికి కూడా వారు అడిగిన వరాలన్నిటినీ ఇచ్చాడు పరమాత్మ. అందువల్ల ఆయన భక్తుల వైపు చూపించేటువంటి ప్రేమ అపారమైనదిగా, ఎప్పటికీ క్షీణించనిదిగా ఉన్నవాడు కాబట్టి విక్షర అని చెప్పబడుతున్నాడు. తర్వాత రోహిత. రోహిత అంటే లోహవర్ణాన్ని, అంటే ఎరుపు వర్ణాన్ని సూచిస్తూ ఉంటుందంటండి. కాబట్టి రోహిత అంటే ఏం చెప్తున్నారంటే పద్మము, కమలం పువ్వు, తామర పువ్వు ఏదైతే ఉందో దాని లోపల ఉన్న ఎరుపు వర్ణం ఉంటుంది కదా, ఆ ఎరుపు వర్ణాన్ని రోహితము అని చెప్పి పరమాత్ముని అటువంటి రోహిత వర్ణము కలిగిన వాడు అని చెప్తున్నారు. అదే విధంగా రోహిత అంటే ఒక రకమైన జాతి చేపటండి. ఆ చేప రూపం కూడా తానే, అంటే మత్స్యావతార రూపుడిగా కూడా పరమాత్మని రోహిత అని చెప్తున్నారు. అదే విధంగా
విశదీకరించి చెప్పేవాడు అనే అర్థంలో కూడా, తెలియచెప్పేవాడు అనే అర్థంలో కూడా రోహిత అని చెప్తున్నారు. ఎందుకంటే మత్స్యావతార రూపుడిగా భగవంతుని ఈ నామంలో తెలుసుకుంటున్నామని ఇక్కడ చెప్పుకున్నాం. మత్స్యావతారం గురించి ఎప్పుడు చెప్పుకుంటాము? వేదాలన్నిటినీ కాపాడి సృష్టిని మళ్ళీ తిరిగి చేసే అవతారం మత్స్యావతారం, అంతే కదా. సృష్టి మళ్ళీ తిరిగి రచింప చేయబడే ముందు జరిగిన అకృత్యాల నుండి వేదాలను, అంటే ఆ ప్రళయాల నుండి వేదాలని కాపాడి మానవ కోటిని జీవకోటిని కూడా తనలో లయం చేసుకుని ప్రళయాంత కాలంలో తిరిగి పునఃసృష్టి చేశాడు. అంటే తిరిగి సృష్టిని విశదపరిచాడు, వ్యక్తపరిచాడు. కాబట్టి రోహితుడు. కాబట్టి ఆ చేప రూపం ఏదైతే ఉందో దాని పరంగా కూడా ఆయన్ని రోహిత అని చెప్పుకుంటున్నారు. అలాగే ఆ ఎరుపు వర్ణం, అంటే ఈ రోహిత అని చెప్తున్న చేప కూడా ఎర్రగా ఉంటుందంటండి. కాబట్టి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి ఎరుపు వర్ణపు ఛాయ కలిగిన చేప రూపంలో మత్స్యావతారముగా అవతరించిన పరమాత్ముని ఇక్కడ రోహిత అని చెబుతున్నాం అనమాట. తర్వాత నామం మార్గ. మార్గ అంటే తానే మార్గనిర్దేశకుడై ఉన్నవాడు లేదా అనుసరించదగినవాడు. ఇప్పుడు ముళ్లతో రాళ్ళు రప్పలతో ఉన్న దారిలో ఎవరైనా ప్రయాణం చేద్దామని అనుకుంటామా? వెళ్ళం కదా. చక్కగా మంచి సిమెంట్ రోడ్లు లేకపోతే మంచి తారు రోడ్డు చక్కగా వేసి ఏ గతుకులు ఏ ఇబ్బందులు లేకుండా స్మూత్ గా మనల్ని తీసుకువెళ్ళాలి రోడ్డే ఎంచుకుంటాం. అందుకే గూగుల్ సెర్చ్ లో ఎతికేటప్పుడు కూడా గూగుల్ రూట్ మ్యాప్ లో కూడా మంచి రూట్ కావాలి అని అడుగుతాం అనమాట. ఒక ప్రయాణం బస్సు ఎక్కాలనుకున్నప్పుడు కూడా అదే లోకల్ బస్ అయితే అన్ని స్టాప్స్ లో ఆగుతూ ఉంటది, విసుగ్గా ఎక్కువ టైం తీసుకుంటది, లేకపోతే ఖాళీ ఉండదు. ఇవన్నీ ఎత్తుకొని ఏసీ కోచ్ అయితే స్మూత్ ప్రయాణం, హాయిగా వెళ్ళిపోవచ్చు ఏ కష్టం తెలియకుండా. అదే విధంగా అటువంటి సులభతరమైన మార్గములో మనల్ని తీసుకెళ్లగలిగిన వాడు పరమాత్మ అని చెప్పడానికి మార్గ. ఆ విధంగా అనుసరింపదగిన వాడు అని చెప్పే అర్థంలో కూడా మార్గ. ఇంకా ఇంకొకటి ఏంటి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భగవంతుడిని ప్రార్థించేది ఆరాధించేది ఎందుకు? మోక్షాన్ని పొందటానికి, అంతే కదా. ఇంకా మళ్ళీ తిరిగి జన్మ ఎత్తి కష్టాలు పడడం వద్దయ్యా, మోక్షాన్ని ప్రసాదించు అని కోరుకోవడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేశారు. అంటే ఆ మోక్షానికి ఆయనే మార్గనిర్దేశకుడుగా ఉన్నాడు, మోక్షానికి దారి ఆయనే చూపిస్తున్నాడని తెలుసు కాబట్టే కదా ఆయన అందుకోసం కోరుకుంటున్నాం. అందువల్ల కూడా ఆయనని మార్గ అని చెప్తున్నారట. అదే విధంగా ఇందాక మనం అనుకున్నట్టు మత్స్యావతారంలో ప్రళయకాలం తర్వాత తిరిగి పునఃసృష్టి చేసిన వాడు కాబట్టి ఆ నామానికి అన్వయంగా చెప్పుకునేలా ఉంటే కనుక అటువంటి ప్రళయకాల అనంతరం జరిగిన పునఃసృష్టికి కూడా తానే మార్గమై ఉన్నాడు. మరి అంతేనా? ఆయనే కదా లయం చేసుకున్నాడు తనలోకంతా. మరి దాన్ని అంతా కూడా మళ్ళీ వెలుగెక్కి కొత్త సృష్టి చేశాడు అంటే తన ద్వారానే బయటకు వచ్చింది సృష్టి అంతా కూడా. తాను లయం చేసుకున్నది తన ద్వారానే బయటకు వచ్చి వ్యక్తమైంది కాబట్టి తానే మార్గుడై ఉండి దాన్ని వ్యక్తపరిచేలా చేశాడు. కాబట్టి ఆ మార్గము తానై ఉన్నాడు కాబట్టి ఆయనని మార్గ అని చెప్పుకున్నాం అనమాట. ఈ విధంగా అదే విధంగా ఇంకా నెక్స్ట్ వచ్చే అర్థాల్లో ఇవి అన్వయించుకొని చెప్పుకోవచ్చులేండి, ఒకే చోట మొత్తం చెప్పేసుకోవడం. కాబట్టి జగత్తు అంతరించిపోయినా తిరిగి పునఃసృష్టికి మార్గం వేసిన వాడు ఆయనే. ఇక్కడి నుంచి ఈ మార్గంలో అది చేయాలి జరగాలి అని. అదేవిధంగా దారి చూపిస్తున్నవాడు, దేనికోసమైతే ఆయన్ని పూజిస్తున్నామో దానికి మార్గం చూపించి చేరే విధంగా అండగా ఉంటున్నవాడు కూడా ఆయన. తర్వాత హేతువు. హేతువు అంటే కారణము. ఇందాక అనుకున్నాం కదా, యజ్ఞం చేసేవాడు ఒకడు ఉన్నాడు అంటే ఆ యజ్ఞం చేయాలని నిర్ణయం సంకల్పం వాడు చేసుకున్నాడు అనుకున్నా ఆ సంకల్పం తన మనసులో కలిగేలా చేసింది కూడా పరమాత్మే. కాబట్టి ఇక్కడ హేతువు అంటే కారణము అంటే రెండు రకాల కారణాలు చెప్తున్నారండి. ఉపాదాన కారణం, నిమిత్త కారణం అంట. ఉపాదానం అంటే ఒక పని జరగడానికి కావలసినటువంటి ముడి సామగ్రి ఏదైతే ఉందో అది ఉపాదానం అని చెప్పబడుతుందట. ఆ పని చేసేవాళ్ళు నిమిత్తులు అవుతారనమాట. కాబట్టి ప్రతి పనికి కూడా ఇవి రెండు వర్తిస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఒక చెక్క వస్తువు తయారు చేయాలంటే ముడి పదార్థంగా దానికి ఒక మంచి చెక్క కావాలి. ఆ తర్వాత చెక్క ఉంటే సరిపోయిందా? మన చెక్క నుంచి ఒక బొమ్మ టేబుల్ కుర్చీనో కావాలంటే వస్తుందా? చెక్క నుంచి టేబుల్నో చైర్నో తయారు చేయగలిగిన నేర్పరితనం ఉన్న చెక్క పనివాడు కావాలి, వడ్రంగి వాడు కావాలి, లేకపోతే రాదు, అంతేనా. మంచి మట్టి, చక్కటి మట్టి ఉంది, నల్ల మట్టి, కానీ ఆ మట్టి నుంచి కుండలో కావాల్సిన వంటపాత్రలో తయారు చేసే కుమ్మరివాడు లేకపోతే ఆ మట్టికి విలువేముంటుంది? ఈ వీడు కూడా ఉండాలి, ఉన్నప్పుడే ఆ పని జరుగుతుంది. ఆ విధంగా
ప్రతి పని జరగడానికి కూడా ఉపాదాన కారణమని నిమిత్త కారణమని ఈ రెండు ఉన్నప్పుడే ఆ కార్యం నెరవేర్చబడుతుంది, నిర్వహించబడుతుంది. విజయవంతంగా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు. మరంతే కదా, భగవంతుడే మన అలాంటి బొమ్మలన్నిటిని తయారు చేయడానికి మట్టిని సమకూర్చుకున్నవాడు. కానీ భగవంతుడే ఆ మట్టి నుంచి మనందరినీ కూడా తయారు చేయగలిగినవాడు. ఆయనకన్నీ నైపుణ్యాలు ఉన్నాయి, సకల కళా వల్లభుడు కదా. కాబట్టి మట్టితోనూ మనల్ని తయారు చేయగలడు, మట్టిని కూర్చుకోగలడు. మనలాంటి వాళ్ళకైతే ఈ పని చేయడానికి ఒక అసిస్టెంట్ కావాలి, ఆ పని చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కావాలి, ఇంకేదో చేయడానికి ఇంకొకళ్ళు కావాలన్నమాట. ఆ విధంగా మనకి చూసుకున్నట్లయితే గనక అటువంటి కారణ స్వరూపుడు పరమాత్మే. ఏ విధంగా చూసుకున్నా కూడా అంటే ఒకటి చేస్తున్న అంటే జరుగుతున్న ప్రతి పనికి మూలమైన వాడు తానే, ఆ పనిని చేయిస్తున్నవాడు తానే అనేది ఒక అర్థం మనం గ్రహించవలసింది. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు కారణము అని అంటే వాంఛితార్థాలన్నీ, కోరుకున్న కోరికలన్నీ తీరడానికి కారణమైన వాడు, అవన్నీ సిద్ధించడానికి కారణమైన వాడు కూడా తానే. కాబట్టి ఎందుకంటే ఇహములోను పరములోను, ఇహములో అన్ని సౌఖ్యాలు అందిస్తేనే మనం ఆయన మీద పాపం మనకు నమ్మకం కలిగి తిరిగి మళ్ళీ మన సాధనని పరం వైపు తీసుకువెళ్ళగలుగుతాం. కాబట్టి ఇహంలో కావాల్సినవి కూడా తానే ఇస్తున్నాడు. అంటే ఏది ఇస్తే దాన్ని పట్టుకొని వీళ్ళు నా దగ్గరికి రాగలరు అనేది ఆయన ఇస్తున్నాడండి. అంటే ఇహములో కలిగే సౌఖ్యాలన్నీ అన్నప్పుడు వేరే సౌఖ్యాలు ఇస్తే ఇంక భగవంతుని గుర్తుపెట్టుకుంటామా, గుర్తు తీసుకుంటామా అని అంటే అందరికీ సాధ్యపడదు. ఎందరూ అంత కృతజ్ఞతాభావంతో ఉంటారు. ఇంతటి గొప్ప శక్తిని లేకపోతే సామర్థ్యాన్ని, ఇంతటి ఐశ్వర్యాన్ని నేను ఆ భగవంతుడి వల్లే పొందగలిగాను, ఇదంతా భగవంతుడికే అర్పిస్తాను అని ఒక సమాజ సేవ చేయడానికో, లేకపోతే భగవంతుడి ఆరాధన కోసం, దేవాలయాలు కట్టించడం కోసం, అన్నదానాల కోసం, విద్యాదానాల కోసం, ఇంకేమైనా దానాల కోసము తమ సంపాదనని ఇవ్వగలిగిన వాళ్ళు లేదా వెచ్చించగలిగిన వాళ్ళు తమకు ఉన్నదాన్ని, సంపాదన అంటే ఏదైనా అవ్వచ్చు కాబట్టి తమకు ఉన్నదాన్ని, తమకు ఉన్న జ్ఞానాన్ని మరేమీ తిరిగి ఆశించకుండా పంచగలిగినటువంటి గురువులు ఎంతమంది ఉన్నారు. తమకున్న సంపదని లేని వారి కోసం ఖర్చు పెట్టాలనుకునేటువంటి దాన స్వరూపులు ఎంతమంది ఉంటారు. ఇలా చూసుకున్నప్పుడు అందరికీ సాధ్యపడదు. కాబట్టి దేన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడి వైపుకి మన దృష్టి మరలుతుందనుకుంటాడో ఆయన మనకి అలాంటిది మనకిస్తాడు ఇహములో అంటే. కాబట్టి ఇహములో వచ్చే కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో మన కర్మఫలాలను అనుసరించి కొన్ని అయితే, ఇంకొన్ని ఆయన తన వైపుకు మరలించుకోవడం కోసం కూడా ఇచ్చాడు ఆ రూపంలో. లేకపోతే మనకి ఇప్పుడు పుణ్యాలు కొంత భాగం, పాపాలు కొంత భాగం ఉన్నాయనుకోండి, ఒకసారి పుణ్యాలన్నీ పూర్తి చేయించి ఇంకోసారి పాపాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నాడంటే మనం ఆ జన్మలో పుణ్యాల కంటే పాపాలు ఎక్కువ చేసి ఉంటాం. మరి పాప సంఖ్య పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు త్వరగా ఆ పాపాలన్నింటినీ అనుభవింపజేయిస్తే కొంచెం ఆ కష్టాలన్నీ పడుతూ ఉంటే మళ్ళీ భగవంతుడి మీదకి దృష్టి మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఇప్పుడైనా సరే పాపాలు చేయడం తగ్గించి పుణ్యఫలాల కోసము లేదా పుణ్యకర్పల కోసము పాటుపడతాము అన్న ఉద్దేశంతో మనకి కష్టాలన్నీ వస్తాయని గ్రహించవచ్చు ఇలాంటి అర్థాల ద్వారా. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మూల రూపంగా ఉన్నది తానే, ఉపాదాన కారణంగా, తర్వాత దానికి నిమిత్త కారణంగా ఉన్నది కూడా ఆయనే అనేది హేతువు అన్న నామం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నామం దామోదర. దామము అంటే మనకి ఒక్క నిమిషం, దమము అనేది 3 రకాలుగా చెప్తున్నారండి. ఒకటి దామము అన్నప్పుడేమో పరంధామము, భువనాలు అంటాం కదా, 14 భువనములు ధామములు అయితే గనక అన్నిటినీ కూడా తన ఉదరములో, ఉదరహ అంటే ఉదరము అంటే పొట్ట కదా, కాబట్టి సకల ధామములన్నిటినీ కూడా, అన్ని ధామములను తన ఉదరములో పెట్టుకున్నవాడు కాబట్టి ఆయనని దామోదరుడు అని అంటాం ఒక అర్థం అంట. దామము అంటే తాడంట. మరి యశోదమ్మ ఆయన అల్లరిని తట్టుకోలేక తాడుతో కట్టేసింది కదా పొట్టకి నుంచి. అలా ఆ యశోదమ్మ భక్తికి, తల్లి వాత్సల్యానికి లొంగి ఎవరికీ అంత మాత్రం చేత లొంగనివాడు, చిక్కనివాడు కదా పరమాత్మ.
అలాంటి వాడు బాలగోపాలుడై ఆ యశోదమ్మ వాత్సల్యానికి లొంగిపోయి ఆవిడ కట్టున తాడుకి కట్టబడి ఉన్నాడు. నిజంగా ఆ తాడు ఆయన ఆపిందా? ఆపగలుగుతుందా? ఆయన అనుకుంటే అది ఎంతసేపు దాని నుంచి బయటకు రావడం. అక్కడ ఆ తాడు కంటే కూడా తల్లి వాత్సల్యం, ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి పెట్టిన బువ్వ తిన్నవాడు కాబట్టి ఆ తల్లి పెట్టిన బువ్వ ద్వారా పొందిన వాత్సల్యానికి కట్టుబానిసైపోయి ఆమె కట్టగానే నిలబడిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. అటువంటి భక్తులు కూడా నిజంగా ఉండి ఉంటే వారు చూపిస్తున్న ప్రేమకి, వారు పెడుతున్న నైవేద్యాలని స్వీకరించిన వాడై ఉండి వారికి కూడా అలానే కట్టుబడిపోతాడంట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి భగవంతుడు మన దగ్గరే ఉండాలి, భగవంతుడి సాక్షాత్కారం ఎప్పుడూ మన మీద ఉండాలంటే అటువంటి మాతృవాత్సల్యం భగవంతుడి మీద ఎప్పుడూ మనం చూపించాలి. అంటే భగవంతుడి నుంచి మనం ఇంకేం కోరుకోకూడదు. తల్లి బిడ్డ నుంచి ఏం కోరుకుంటుందండి? బిడ్డ బాగుంటే చాలు అనే కదా కోరుకుంటుంది. అలాగే బిడ్డ ఏది చేసినా తల్లికి ఇంపుగానే ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు మనకేది ఇచ్చినా సంతోషపడుతూ పరమాత్మని ఏదో కావాలని కోరుకోవాలన్న ఆలోచన లేకుండా ఉండగలిగితే వాళ్ళు కూడా అటువంటి యశోదమ్మ తల్లి లాంటి వాత్సల్యాన్ని చూపించిన వారు అవుతారు. కాబట్టి అటువంటి వారికి ఎప్పుడూ ఆయన కట్టుబడే ఉంటాడు. ఇంకా వాళ్ళకి పట్టుబడిపోయాడు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళడం ఆయనకి చేత కాదు పాపం. అంతటి ప్రేమని వాత్సల్యాన్ని మనం కూడా భగవంతుడి వైపు చూపించగలగాలి అనేది మనం కోరుకోవాల్సిన విషయం అన్నమాట. అలాగే దమము, ఇప్పటిదాకా దామము చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు దమము అన్న అర్థంలో ఏం చెప్తున్నారు అంటే దమము అంటే నిగ్రహ శక్తి అంటండి. దమము అంటే నిగ్రహ శక్తి. కాబట్టి ఎవరికైతే ఆ నిగ్రహ శక్తి ఎక్కువగా ఉంటుందో వారి మనసు స్వచ్ఛంగా ఉంటుందట. ఎందుకు అంటే మరి నిగ్రహం ఉన్నవాళ్ళు ఊరికే దేని వ్యామోహానికి లోనవ్వరు, ఊరికే కోపావేశాలకి గురికారు, అనవసరంగా నూరు జారరు. కాబట్టి వారి మనసు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ప్రశాంతంగా, ఇక్కడ ఉదరము అంటే మనసుగా తీసుకుంటే స్వచ్ఛమైన ఉత్కృష్టమైన గొప్పదైన మనసు కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి వారందరినీ కూడా వారికి తెలియవచ్చేవాడు పరమాత్మ అనేది ఆ అర్థంలో కూడా దామోదరః. దమము అంటే ఎక్కువ నిగ్రహ శక్తి పరిపూర్ణంగా ఉన్న వారికి తెలియవచ్చేవాడు, తెలుసుకొనబడేవాడు వారి ద్వారా. కాబట్టి పరమాత్మని దామోదరః అని అనొచ్చట. కాబట్టి పంచేంద్రియాలని అటు ఇటు తిప్పకుండా స్థిరంగా ఉంచగలిగితే, నిగ్రహంగా పెట్టగలిగితే వారికి కట్టుబడిపోతాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నామం అండి సహః, సహన శక్తి కలవాడు. ఇందాక మనం అనుకున్నట్టు హిరణ్యకశిపుడు అంతలా బసబాలుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అంతగా హింసిస్తున్నా, శిక్షిస్తున్నా, కఠిన ఘోరమైన శిక్షలని అవలంబింప చేస్తున్న తన వారందరి చేత కిమ్మనకుండా ఎందుకు ఉండగలిగాడు అంటే ఆయనకున్న ఆ సహన శక్తి వల్ల. ఎప్పటి వరకు తను తెలుసుకోగలుగుతాడో అప్పటి వరకు ఎదురు చూసి ఇక ఇది అంతమవ్వాల్సిన సమయం తప్ప ఇంకా వేచి చూడవలసినది కాదు అని తనకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో నారసింహుడుగా ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు. శిశుపాలుడు 100 తప్పులని కూడా ఓపికగా భరించి ఆయన చేసిన అవమానాలని సహించి ఎదురు చూసి ఆ 100 తప్పుల వరకు కాచి, మరి మేనత్తకు మాట ఇచ్చాడు కదా 100 తప్పుల వరకు నేను తన్ని ఏం శిక్షించను అని. ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు. మేనత్త వాత్సల్యానికి కూడా కట్టుబడి ఉన్నాడు అని అనుకుందాం. కాబట్టి అలా అంటే వారి నిజమైన భక్తికి కట్టుబడిపోయి ఉండి వారి ద్వారా వీరికి కూడా మరి ప్రహ్లాదుడు అంతటి వాడు గొప్ప భక్తుడు కాబట్టి తనకి తండ్రి వియోగం కలగకూడదు అనుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా అంతే. ఆ విధంగా ఎదురు చూసి ఓపిక పట్టి ఇంకా మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒక కొంతవరకు ఓపిక పట్టచ్చు కానీ అంతకు మించి లాగితే తెగిపోతుంది అని. ఆ విధంగా అక్కడ వరకు కూడా ఓపిక పట్టి 100 తప్పుల తర్వాత కూడా తనలో మార్పు రాలేదు కాబట్టి మరొక తప్పు చేసే అవకాశం కూడా తనకు ఇవ్వకుండా, అంటే ఇంకా తప్పులు చేస్తే ఇంకా పాపాలే పెరుగుతాయి, ఇప్పటి వరకు చేసిన తప్పులే ఎక్కువ, ఇంకా పెరగకుండా కూడా ఆపేసి అక్కడే తనని అంతమొందించేసేసాడు అనమాట. ఆ విధంగా భక్తుల యందు సహనముతో ఉండేవాడు. అదే వాళ్ళ కోసమే ఎంతటి భారాన్నైనా మోసేవాడు. మరి వరాహ రూపంలో భూమినంతా ఎందుకు మోసాడండి? భూదేవిని ఎందుకు మోసాడు ఆయన? మనందరినీ కాపాడడం కోసమే కదా. కాబట్టి జనహితం కోసం ఎంతటి భారాన్నైనా మోయగలిగిన వాడు
అన్న అర్థంలోనూ సహహ అన్న నామాన్ని జగాన్నంతా భరిస్తున్నవాడు కాబట్టి, అలాగే పాపాత్ముల యందు కూడా అటువంటి సహన శక్తిని కలిగి ఉండి వారి పాపాలను కాస్తూ ఉండేవాడు. అవసరమైనప్పుడు సహించలేక అది వేరన్నమాట. ఇప్పుడు అంతవరకు కుదురుతుందో అంతవరకు సహించగలిగేవాడు కాబట్టి సహహ ఆ భాగం వరకే ఇక్కడ అర్థం చేసుకుందాం. తర్వాత మహీధరః, మనకి ఇంతకు ముందు శ్లోకంలో కూడా నామం వచ్చింది. అప్పుడు మహీధరః అంటే ఏమనుకున్నాము? సజ్జనులను కాపాడుతూ ఈ భూమి మీద ఉన్న దుర్జనులను శిక్షించి లేదా అంతమొందించి భక్తులను సజ్జనులను కాపాడేవాడు అన్న అర్థంలో మనం మహీధరః అని చెప్పుకున్నాం. అదేవిధంగా మహి అన్నప్పుడు అదే భూమిని ధరించేవాడుగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఎలా చెప్తున్నారంటేనండి, మామూలుగా మహీధరః అన్నప్పుడు కుల పర్వతములు అని చెప్పబడేవి. ఇప్పుడు మేరు పర్వతం గొప్ప గొప్పవన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటిని కుల పర్వతములు అని అంటారటండి. అటువంటి పర్వతములన్నిటినీ కూడా ధరించి ఉన్నవాడు భూమి మీద కాబట్టి ఆయనని మహీధరః అంటే గొప్పవైనటువంటి. మహి అంటే భూమి అయినా కూడా మహి అంటే ఈ కొండ పర్వతాలు ఇవన్నీ కూడా రాతివే కదండి. ఆ విధంగా చూసుకున్నప్పుడు అటువంటి మహులను ధరించి ఉన్నవాడు అన్న అర్థంలో కూడా పరమాత్మని మహీధరః అని చెప్పచ్చట. అదేవిధంగా ఇంకా ఎలా చెప్తున్నారంటే మహి అంటే భూమి మీద ఉన్నటువంటి అడవులు కావచ్చు, వేరే నలుదిక్కులు కావచ్చు, మిగిలిన లోకాలు కావచ్చు, ఆయన చేసిన సృష్టిలో ఉన్నవన్నిటికీ కూడా ఉపాదాన కారణం. అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, ముడి వస్తువులుగా ఉన్నది తానే, ప్రతిదానికి కూడా మూల రూపంగా ఉన్నది తానే అని చెప్పే ఉద్దేశంలో కూడా మహీధరః అన్న నామాన్ని మనం గ్రహించవచ్చట. అదేవిధంగా ఇంకొక అర్థం ఏంటి, మనం ఇప్పుడే చెప్పుకున్నాం అన్ని లోకాలనే కదా, ఊర్ధ్వలోకాలన్నిటినీ కూడా ముసలి రూపంలో ధరించి ఉన్నాడట, అధోలోకాలన్నిటినీ కూడా ఆదిశేషుడి రూపంలో ధరించి ఉన్నాడట. అంటే ఊర్ధ్వలోకాలను కాపాడడానికి ముసలిగా ఉన్నాడు, అధోలోకాలను కాపాడడానికి ఆదిశేషుని రూపంలో కూడా ఆయనే ఉన్నాడు అని చెప్పే ఉద్దేశంలో కూడా అన్నిటినీ తానే ధరించి ఉన్నాడు, భరిస్తున్నాడు అని చెప్పడం లో కూడా మనం మహీధరః అన్న నామాన్ని చెప్పుకోవచ్చట. నెక్స్ట్ది మహాభాగః. మహాభాగము అని అన్నప్పుడు ఒక్కటి ఏంటంటే మనకి భగవద్గీత 10వ అధ్యాయంలో గనక చెప్పుకున్నట్టు అన్నిట్లో ఉన్నతమైనది నేను, ఉన్నతమైన వాణ్ణి నేను, పశు సంపదలో గోవును నేను, ఇలా అన్ని చెప్పుకొచ్చాడు కదా. కాబట్టి ప్రతి అవతారములోనూ కూడా ఉత్తమమైనది ఏదైతే ఉందో అది తాను అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే మహా సౌభాగ్యం కలిగి ఉన్నవాడుగా కూడా పరమాత్మని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా భక్తులు సమర్పించేటువంటి హవిస్సులలోనూ ప్రసాదములలో అంటే నైవేద్యములలోనూ కూడా గొప్పదైన మహాభాగాన్ని స్వీకరించేవాడు. అంటే మనం ఈ భగవంతుడికి ఏది నివేదించినా సరే మంచిది ఆయనే, అంటే ఎక్కువ భాగం ఆయన దగ్గరికే చేరుతుంది. కాబట్టి మనం ఏది సమర్పించినా భగవంతుడు తీసుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మహా సౌభాగ్యమును కలిగి ఉన్నవాడు అని ఎలా చెప్తున్నారంటే, మరి కృష్ణావతారంలో చూసుకున్నప్పుడు రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ ఉత్తమ స్త్రీలు కదండి. మరి అందరినీ వరించగలిగిన వాడు ఆయన ఒక్కడే అయి ఉన్నాడు కాబట్టి అటువంటి గొప్ప సౌభాగ్యాన్ని కలిగి ఉన్నవాడు అని చెప్పచ్చట. అలాగే ఆయన ఎత్తే ప్రతి అవతారం కూడా ఆయన ఇష్టానుసారం, అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయన ఎత్తుతున్న అవతారమే కాబట్టి ఆయన ఎత్తే ప్రతిదీ ఉన్నతమైందే. ఆయన ఎత్తే ప్రతి అవతారము ఉన్నతమైందే కాబట్టి ఇష్టానుసారముగా ఉన్నతమైన అవతారములను దాల్చగలిగిన వాడు అన్న అర్థంలో మహాభాగః అన్న నామాన్ని మనం గ్రహించవచ్చట. అట్లాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆయనకి నివేదించిన దానిలో నుంచి ముందు భాగాన్ని, ఎక్కువ భాగాన్ని అనేకంటే ముందు భాగాన్ని, అందుకే ఏదైనా సరే ముందు భగవదర్పణం చేసి తర్వాత మనల్ని సేవించమని చెప్తారు, మనల్ని స్వీకరించమని చెప్తారు. అంటే ఏదైనా ముందు ఆయనకి సమర్పించేస్తే ఎంగిలి పడట్లేదు మరి, అంతే కదా. మనం తిన్నది ఎంగిలైన తర్వాత ఎవరికి పెట్టాం కదా, ముందే పెడతాం. అదేవిధంగా వండిన పదార్థం ముందు శుద్ధంగా భగవంతుడికి సమర్పించిన తర్వాత మిగిలింది మనం ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి అందులో కూడా ఉన్నత భాగాన్ని స్వీకరించేవాడు, నివేదనలో కూడా ఉన్నత భాగాన్ని, ప్రధాన భాగాన్ని స్వీకరించేవాడు అన్న అర్థంలో మహాభాగః అని చెప్పుకోవచ్చట.
తర్వాత వేగవాన్, మిక్కిలి వేగము కలవాడు, వేగవంతుడు. అందుకని గజేంద్రుడు అంతటి వాడు మోక్షం కోసం అక్కడ ముసలి చేతుల్లో పట్టి చిక్కి తల్లడిల్లిపోతుంటే, ఇబ్బంది పడిపోతుంటే హుటాహుటిన వెళ్ళి మరి గజేంద్రుడిని కాపాడాడు కదండి. అంటే భక్తులని రక్షించుకోవడంలో, కాపాడుకోవడంలో కొంచెం కూడా ఆలస్యం చేయడం అనమాట. అంత జాగరూకుడే భగవంతుడు ఉంటాడు అని చెప్పడం, లేదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడిన ఇప్పుడు మనం చెప్పుకోవడం. అలాగే బాలుడుగా ఉన్నప్పుడే గోపాలుడిగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన గోపాలులందరినీ కాపాడుకున్న అన్ని చోట్ల కూడా ఆయన ఎంతో వేగవంతమైన పని చేశాడు అని అర్థమవుతుంది మనకి. మరి అంతటి చిన్నపిల్లవాడు ఈ పర్వతం మోస్తాడా అని రియలిస్టిక్ గా ఆలోచిస్తే ఆలోచనకు అది నిజంగా తడుతుందా? ఒక పెద్ద పర్వతాన్ని పిల్లగాడు మోయగలుగుతాడా అంటే ఆయన శక్తికి మరి ఇంకా చెప్పగా అది తక్కువైపోతుందని చెప్పలేం. కాబట్టి ఆయన శక్తికి మించింది ఇంకొకటి ఉండదు, కాబట్టి ఆయనకి అది సాధ్యపడింది. మళ్ళాంటి వాడు వెళ్తే చేయగలుగుతాడా? మనం చిన్న బండరాయి కూడా మహిళ. కాబట్టి వేగవాన్ అన్నప్పుడు మిక్కిలి వేగముతో భక్తులను కరుణించేవాడు, కాపాడేవాడు, ఆదుకునేవాడు అన్న అర్థాలను మనం గ్రహించవచ్చు. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఆత్మ అనేదానికి చలనం లేదటండి, కానీ అది మనసు కంటే వేగముగా చలిస్తుందట, ఎక్కడి నుంచి అక్కడికి. అందువల్ల అది ఇంద్రియాలతో పట్టి ఉంచగలిగినది కాదంట. అంటే పరమాత్ముడు ఆత్మస్వరూపుడు కాబట్టి అటువంటి ఆ పరమాత్ముడిని పట్టుకోవాలంటే ఇంద్రియ సహాయాలతో అయ్యే పని కాదు. దానికి స్థిరమైనటువంటి విధానాలతోనే ఆయన అందుకోగలుగుతాం. కాబట్టి వేగవంతుడైన ఆయన పరిగెట్టచ్చేమో, కానీ అంతటి పరిగెడుతున్న బాలగోపాలుణ్ణి యశోదమ్మ వాత్సల్యం ఎలా ఆపేసి కట్టిపడేసిందండి, ఎవరికి అందకుండా చెక్కకుండా పరిగెత్తుతున్న వాడిని. అలాంటి నిస్వార్థమైన నిష్కపటమైనటువంటి భక్తి భావనతో ఆరాధించగలిగినప్పుడు, ఇంద్రియ నిగ్రహాన్ని అంతటిని పొంది అన్నిటినీ త్యజించి స్థిర నిశ్చయంతో సాధన చేయగలిగినప్పుడు అంత వేగవంతుణ్ణి కూడా పొందగలుగుతాం. లేకపోతే ఎప్పటికీ ఆయన్ని అందుకోలేము అని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మామూలు మనస్సుతో చూస్తే అందలేడు, ఎందుకంటే మనసు పరిపరి విధాలు వెళ్ళిపోతుంది, అంతే కదా. ఊరికే దేవుడికి నమస్కరించుకుందామని కాస్త కళ్ళు మూసుకున్నా సరే దేవుడి దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం దేవుడి దగ్గర ఉండం, కళ్ళు మూసామా దేవుడు కాదు ఇంకేదో వచ్చింది. అందువల్ల అంత వేగంగా మనసు చలించగలగదైతే అంతటికి మించిన వేగంగా ఆత్మ చలిస్తుందట. అంతటి చలనాత్మకమైన ఆత్మని కూడా పట్టుకోవాలి అంటే ఇంద్రియాలను త్యజించి స్థిరమైన ఆలోచనతో భగవద్ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ భగవత్ సన్నిధిని పొందగలుగుతాం. కాబట్టి దాన్ని మనం ఇక్కడ వేగవాన్లో అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమితాశనః, అమిత శనః అన్నప్పుడు అమితముగా భుజించేవాడు, సమస్తమును కబళించేసేవాడు. అంతే, ప్రళయాంత కాలంలో ఇంకా దీన్ని వదిలేద్దాం, ఇది నా దగ్గర పట్టదు, ఇంతవరకు చాలు, ఇది నాకు ముఖ్యమైనది, వీళ్ళు చాలు నాకు అనే తారతమ్యాలు చూపించట్లేదు కదా. ఆయన చేసిన సృష్టిలో ఎంతైతే ఉందో అంతటిని కూడా తనలోకే తీసేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనని అమితాశనః అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంతటి విశాలమైన జగత్తును సృష్టించిన ఈ సృష్టిదాతే ఈ జగత్తుటంతటికి కావలసిన ఆహారాన్ని కూడా అందిస్తున్నాడు. మితము లేదు కదా, అమితం. సృష్టి అనంతం అంటే అమితం. అటువంటి అమితమైన సృష్టికి కూడా తాను ఆహారాన్ని అందించగలుగుతున్నాడు. కాబట్టి ఆయన అమితాశనః అని పిలువబడుతున్నాడు. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఆహారం వచ్చింది కాబట్టి ఆహార విషయంగా మరి ఈ శరీరం ప్రతిరోజు సహకరించడానికి మనం చేసే పనులన్నిటికీ కావాల్సిన ఆహారాన్ని శరీరానికి ఇవ్వవలసిందే. ఆహారాన్ని ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇచ్చిన ఆహారం జీర్ణం అవ్వడం కూడా అంతే ముఖ్యం కదండి. లేకపోతే అజీర్ణ సమస్యలు చాలా వచ్చేసి అనారోగ్య సమస్యలు తీసుకొస్తుంది, ఇబ్బందులు. కాబట్టి అటువంటి అంటే మనం ఇంత సృష్టికి ఆహారాన్ని తాను ఇస్తున్నాడు అని అన్నప్పుడు అంత సృష్టి ఆ ఆహారాన్ని అరిగించుకోగలిగిన జఠనాగ్ని రూపంలో ఉన్నది కూడా తానే అని చెప్తున్నారనమాట. అంటే ఆహారాన్ని ఇవ్వడమే కాదు, దాన్ని అరిగించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. అందువల్ల ఆయన దేన్నైనా అరిగించుకోగలడు, ఏదైనా మనకు అరిగేలా కూడా చేయగలడు అన్నమాట.
సృష్టినంతటినీ తనలో ఇముడ్చుకుంటున్నాడంటే అన్నిటినీ అరిగించేసుకుంటున్నాడు. మరి మనకి ఎన్ని అజీర్తి సమస్యలు చూడండి. పొద్దున్నే ఒక ముద్ద అన్నం దిక్కు తిన్నామంటే సాయంత్రం దాకా అది అరగదు. రేత్రి ఏదైనా తినకూడనివి తిన్నాము అంటే రేపటికి మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది. కాబట్టి ఆ జఠరాగ్ని రూపంలో కూడా ఉన్నదాన్ని మనం సరిగ్గా ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉంటే ఈ సమస్యలు ఉండవు. అందరికీ ఉండవు కదా. ఎందుకు అంటే నియమాలు పాటించరు కాబట్టి ఎవరైనా సరే సరైన ఆరోగ్య జీవన విధానాన్ని గడుపుతూ ఉంటే వారికి వారి జఠరాగ్ని కారణంగా కూడా తానే ఉండి వారి యొక్క ఆహారాన్ని సరైన సమయంలో చక్కగా జీర్ణమై వారికి శరీరానికి కావలసినటువంటి పుష్టిని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి అమితాశనః అని చెప్పబడుతున్నాడు పరమాత్మ. ఇది ఇవాళ మనం తెలుసుకోగలిగినటువంటి నామార్థాలండి.